Hi, hello, my dear JE and NEET aspirants. How are you? I welcome all of you to our channel Mass Physics-Mnr. Children, today I am going to explain electromagnetic wave video number 1. సో ఇందులో నేను 4 వీడియోస్ నేను చేయబోతున్నాను. వీడియో నెంబర్ 1 ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ అండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ మీద. వీడియో నెంబర్ 2 సోర్సెస్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నేచర్. వీడియో నెంబర్ 3 ఎనర్జీ డెన్సిటీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అండ్ వీడియో నెంబర్ 4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PYQs ఫ్రమ్ 2002 టు 2023 వరకు నేను చెప్పబోతున్నాను. 4 వీడియోస్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ప్రీవియస్ టాపిక్స్ అన్ని కూడా అంటే ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ EMI ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇవన్నీ మిక్సీలో వేసి బయటికి తీస్తే బయటకు వచ్చే అవుట్పుట్టే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. లేదా ఈ చాప్టర్స్ అన్ని అంటే ప్రీవియస్ ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, EMI ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇవన్నీ కూడా రోట్లో వేసి దంచితే బయటకు వచ్చే అవుట్పుట్టే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే అర్థమైందమ్మా? అంటే ప్రీవియస్ టాపిక్స్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్ కనుక నీకు అర్థమైతేనే ఈ టాపిక్ బాగా అర్థమైంది. మరి నాకు అంత పర్ఫెక్ట్ లేదు సార్, మరి దీని నా పరిస్థితి ఏంది, ఇది అర్థమైద్దా లేదా అని. నో 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 ప్రీవియస్ టాపిక్స్ అంత డెప్త్ అవసరం లేదు. అందులో ఉన్న డెఫినేషన్స్, అందులో ఉన్న మెయిన్ ఫార్ములాస్ నీకు అర్థమైతే చాలు, గుర్తుంటే చాలు. ఈ టాపిక్ నీకు అద్భుతంగా అర్థమైంది. రైట్ అమ్మా? రైట్. మరి ఈ టాపిక్ నుంచి మీకు JEE మెయిన్స్లో ఒక క్వశ్చన్ 200% అండ్ నీట్లో కూడా ఒక క్వశ్చన్ 200% వస్తుంది. అంటే చాలా చిన్న టాపిక్ ఇది, ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ టాపిక్ని మనం పర్ఫెక్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి, పెన్ తీసుకోండి, నోట్స్ తీసుకోండి. సో నోట్ చేసుకుంటూ వీడియోని మీరు వినండి. ఖచ్చితంగా మీకు ఇది పర్ఫెక్ట్గా నేను అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఓకేనా? సో టుడే గోల్, ఈరోజు ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ అండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. డిస్ప్లేస్మెంట్ కరెంట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాక్స్వెల్ ఈక్వేషన్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియర్? రైట్, ఓకే. రైట్, ఫస్ట్ది ఇక్కడ ఫారడేస్ లా ఫర్ టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫారడే అనే సైంటిస్ట్, దీనికంటే ప్రీవియస్ లెసన్లో మనం నేర్చుకున్నాం EMI ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే టాపిక్లో ఫారడే ఫస్ట్ లా, ఫారడే సెకండ్ లా గురించి మనం అద్భుతంగా అక్కడ నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ జస్ట్ గుర్తు చేస్తాను అంతే నేను. ఫారడేస్ లా ఫర్ టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంది? టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే టైంతో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవుతూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైంది అనే దాని గురించి మాట్లాడదాం. రైట్. సో ఇన్ 1831 అంటే పురాతన కాలంలో, మనం లేము, మన తాతలు కూడా లేరు. సో మైకెల్ ఫారడే అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు? ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అకార్డింగ్ టు విచ్ ఏ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ అండ్ ఇండ్యూస్డ్ EMF అట. చేంజ్ అవుతూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అట ఇండ్యూస్డ్ EMF ని ప్రొడ్యూస్ చేస్తుందట. అంటే ఏంటి? కాన్స్టెంట్ గా ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూస్డ్ EMF ని చేంజ్ చేయదు అన్నట్టే కదా, ప్రొడ్యూస్ చేయదు అన్నట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా జాగ్రత్తగా, మామూలు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఉందిరా, ఒక ఎలక్ట్రికల్ వైర్. దిస్ ఈజ్ ఏ కండక్టర్ అంటాం మనం. ఈ కండక్టర్లో నేను 2 పాయింట్స్ తీసుకుంటాను. 2 పాయింట్స్. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 2. సో పొటెన్షియల్ అట్ పాయింట్ A 20 volts అనుకుందాం. పొటెన్షియల్ అట్ పాయింట్ B 15 volts. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత నానా? 5 volts కదా. అంటే ఈ కండక్టర్లో అంటే ఈ వైర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది. ఇక్కడ 20, ఇక్కడ 20. అప్పుడు మాత్రమే ఈ వైర్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. సపోజ్ ఇక్కడ 20 volts, ఇక్కడ కూడా 20 volts పొటెన్షియల్ అనుకో,
దెర్ ఈజ్ నో పొటెన్షియల్ డిఫరెన్స్. 20 - 20 0. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందా? లేదు. ఇఫ్ దెర్ ఈజ్ నో పొటెన్షియల్ డిఫరెన్స్, నో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ కండక్టర్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే కరెంట్ ఫ్లో అవ్వదు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ ఫ్లో అయ్యింది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఈఎంఎఫ్ అనుకుందాం. ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయితేనే అప్పుడు ఆ వైర్ నుంచి కరెంట్ ఫ్లో అయింది. అదే చెప్పిండు అనమాట ఫారడే కదా. మరి కరెంట్ ఫ్లో అవ్వాలంటే, ఒక వైర్లో కరెంట్ ఫ్లో అవ్వాలంటే 2 పాయింట్స్ మధ్య ఉండాలన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలా వద్దా? ఉండాలి పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు నేను వైర్ని ఇలాంటిదే కండక్టర్ని సర్క్యులర్ కాయిల్ తీసుకుంటా. నేను కాయిల్ మీన్స్ లైక్ దిస్ ఈజ్ ద కాయిల్. వైర్ నేను ఇలా తీసుకున్నాను. ఇది ఒక వైర్ అనమాట, ఎలక్ట్రికల్ వైర్, కండక్టర్, రైట్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇందులో చాలా జాగ్రత్తగానండి, చేంజ్ అవుతూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇక్కడ ఉంచాను. నేనే ఉంచాను. బి ఏమవుతుందంటే ఇక్కడ బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఇక్కడ ఈ వైర్ అనమాట, ఇది ఎలక్ట్రికల్ వైర్, కండక్టర్, ఇగో ఇది కండక్టర్, ఇగో ఇది కండక్టర్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ నేనే ఉంచాను. ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంచాను? ఇక్కడ చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఫస్ట్ సెకండ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 10 టెస్లా అయితే నెక్స్ట్ సెకండ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 20 టెస్లా, నెక్స్ట్ సెకండ్ లో 50, నెక్స్ట్ సెకండ్ లో 100. అంటే ఏమైతుంది? బి ఇంక్రీజ్ అవుతుందిగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎస్, ఇంక్రీజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని నేను ఈ వైర్ మధ్యలో ఉంచాను. ఇగో ఇది వైర్ కదా, మధ్యలో ఇంక్రీజ్ అవుతున్న లేదా చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లేదా చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఉంచాను. ఉంచటం వల్ల ఏం జరిగిందట? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయిందట. ఎప్పుడైతే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయిందో అప్పుడే కదా కరెంట్ ఫ్లో అయ్యేది కదా. ఈ వైర్ లో కూడా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ అయిందట. ఎప్పుడట? ఫారడే అదే చెప్పాడు. ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఈ వైర్ మధ్యలో ఏం ఉంచాను నేను? చేంజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంచాను. ఇంక్రీజ్ అవుతుంది టైం టు టైం, టైం టు టైం ఇంక్రీజ్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అంటే ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటర్థం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయినట్టుగా. చేంజ్ అవుతూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏవైతట ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని ప్రొడ్యూస్ చేస్తాను. ఎప్పుడైతే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయిందో అప్పుడే కరెంట్ ఫ్లో అయింది. అందుకనే చూడండి ఇక్కడ ఇందులో కరెంట్ ఫ్లో అవుతా ఉంటుంది. చూడండి, ఇగో ఐ కరెంట్, ఇగో ఐ కరెంట్, ఐ కరెంట్, కరెంట్ ఫ్లో అవుతా ఉంటుంది. ఈ కరెంట్ ఎట్లొచ్చిందయ్యా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ అవ్వడం వల్ల. మరి ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా బాబు? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ ఉండడం వల్ల. అది అన్నమాట ఇక్కడ. ఇఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజెస్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్. ఇఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. కరెంట్ ఫ్లో అవుతుంది. అగో అది పాయింట్ ఇక్కడ. మరి కరెంటు ఫ్లో అయినప్పుడు కరెంట్ డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎలక్ట్రాన్లు ఫ్లో అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను చూడండి, చాలా జాగ్రత్త చూడండి. ఇగో ఇదే వైర్ని నేను ఇక్కడ ఒకసారి తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అద్భుతంగా. రైట్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయ్యే బాబు? ఇది చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. బి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మరి కరెంట్ ఇలా ఫ్లో అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎలక్ట్రాన్. ఇగో ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ కదా, ఎలక్ట్రాన్స్ ఇట్లా ఫ్లో అవుతాను. చూడు, ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్. చూడు కరెంట్ ఇట్లా, ఎలక్ట్రాన్స్. మరి ఎలక్ట్రాన్ ఇటు మూవ్ అవుతుందంటే ఖచ్చితంగా అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, సారీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటేనేగా. అరే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ని మూవ్ అయ్యేలాగా చేసింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే కాదు, 100%. అరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఛార్జ్ మోషన్ లో ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే ఎలక్ట్రాన్ ని ముందుకి నెట్టగలదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఉందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది సార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడుంది అంటారు. ఉంది. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, ఇంతకుముందు చెప్పాను మీకు అద్భుతంగా, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇగో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఇది ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు నేను ఇందులో ఏముంచుతున్నా? ఒక పాజిటివ్ ఛార్జ్ని, ఒక నెగిటివ్ ఛార్జ్ని ఉంచుతాను. ఇగో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంచాను ఎలక్ట్రిక్ ఫీల్డ్లో,
ఇగో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంచాను. మనందరూ తెలుసు, సపోజ్ ఇగో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటు ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నేనున్నా. నేనంటే ఎవరు? ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్. అప్పుడు నేనేం చేస్తా? ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పాజిటివ్ ఛార్జ్ అంటే నేనేగా. నేనేం చేస్తా? ఇట్లా కింద పడిపోతా ఉంటా. అరే అదేంటప్ప అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? నన్ను నెట్టేస్తుంది ఇటు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నా మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. నేనంటే ఎవరు? ఛార్జ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పాజిటివ్ ఛార్జ్ ఉంచిన, నెగిటివ్ ఛార్జ్ ఉంచిన, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తామా? దాని మీద ఫోర్స్ అప్లై చేస్తాం. ఇగో నేనున్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నా, నేను ఇట్లా పడిపోతూ ఉంటాను. అంటే నన్ను ఎవరు నెడతాను రే బాబు? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద ఫోర్స్ ఆన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ బై ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నేను పాజిటివ్ ఛార్జ్ ఉంచాను. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుందిగా. ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో. అర్థమైందమ్మా? నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందమ్మా? ఇగో ఈ డైరెక్షన్లో. క్లియర్? పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఎటు ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుందో ఫోర్స్ కూడా అదే డైరెక్షన్లో యాక్ట్ అయింది. నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ ఉంటుంది. ఎస్, అదనమాట. నెగిటివ్ ఛార్జ్ ఫోర్స్ ఇటు ఉంటే దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వద్దాం మనం. ఇది ఎలక్ట్రాన్ కదా. ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జా పాజిటివ్ ఛార్జా? నెగిటివ్ ఛార్జ్. మరి నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఎటు ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. ఇగో నెగిటివ్ ఛార్జ్ అంటే ఇదేగా. నెగిటివ్ ఛార్జ్ ఇది. మరి ఈ ఎలక్ట్రాన్ ఇటు మూవ్ అవుతుందంటే ఖచ్చితంగా దాని మీద ఫోర్స్ యాక్ట్ అయి ఉంటుంది కదా. ఏ డైరెక్షన్ యాక్ట్ అయి ఉంటుంది? ఫోర్స్ ఇటు. ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఇటు వెళ్తుంది. ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందో నెగిటివ్ ఛార్జ్ మీద దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఏముంటుంది నాన్న? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇగో నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. ఇగో ఫోర్స్ ఇటు ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు. ఎలక్ట్రాన్ అటు వెళ్తుందంటే ఫోర్స్ అటు ఉన్నట్టేగా. ఫోర్స్ ఎలక్ట్రాన్ మీద ఆ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ కావడం వల్లనే ఎలక్ట్రాన్ అటు ముందుకు వెళ్తాం. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇగో ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ లైక్ దిస్ ఇన్ దిస్ డైరెక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్టింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్టింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ ఆపోజిట్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటి? ఫస్ట్ చేంజింగ్, ఇక్కడ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డే, మ్యాగ్నెటిక్ ఫీల్డే, ఇక్కడ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కాబట్టి కరెంట్ ఫ్లో అయింది. ఇక్కడ ఏంటి? చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమైంది? ఇప్పుడు చేంజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేసింది. ఇదిగో చూడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్లనే ఎలక్ట్రాన్లు మోషన్ లో ఉన్నాయి. అరే ఎలక్ట్రాన్లు ఇలా మూవ్ అవుతున్నాయంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మాత్రం కాదు. 100% మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్లు ముందుకు తీసుకెళ్ళదు. ఎవరు మరి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. దేని వల్ల వచ్చింది ఎలక్ట్రిక్ ఫీల్డ్? చేంజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల. ఇప్పుడు ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కాన్స్టెంట్ అనుకో, చేంజ్ అవ్వట్లేదు, కాన్స్టెంట్ అనుకుందాం. అప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ అవ్వదు. ఎవరు ప్రొడ్యూస్ చేసేది? చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్సా, కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్సా? చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో దిస్ ఈస్ ద మైకెల్ ఫారడే ఎక్స్పెరిమెంట్. మైకెల్ ఫారడే ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్పాడంటే, ఫార్ములా చూడండి, ఇక్కడ రాస్తాను నేను ఫార్ములా చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. వెరీ గుడ్. ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్, చూడండి ఇక్కడ, సో చేంజింగ్ మైనస్ d∅b బై dt అంటే ద రేట్ ఆఫ్ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే టైంతో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీని ఏమంటారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ది క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దీన్నే ఫారడే ఇంకో రకంగా చెప్పాడు. ఇది ఇలా కూడా చెప్పాడుగా. ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడు ఆయన?
ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, దీన్ని ఏమంటారు, ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ మైనస్ d∅b/dt. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మనకు తెలుసు కదా, మనకు ఆల్రెడీ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో పొటెన్షియల్ ఫార్ములా ఏంటరా, v ఈజ్ ఈక్వల్ ఏమన్నా అక్కడ, v ఈజ్ ఈక్వల్ గుర్తుందా, v ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ E బార్ డాట్ dl బార్ అన్న గుర్తుందా, పొటెన్షియల్లో ఫార్ములా. పొటెన్షియల్ అంటే ఇక్కడ ఈఎంఎఫ్ అంటే ఈ ఈజ్ ఈక్వల్, అంటే దీన్ని మనం ఈ అనొచ్చుగా, పొటెన్షియల్గా ఇది కదా. సో కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ మైనస్ d∅b/dt ఇది అనమా. సో ఫైనల్ కంక్లూజన్ చెప్తాను ఏంటండి, అకార్డింగ్ టు ఫారడేస్ లా, ద చేంజింగ్ magnetic flux, the rate of changing magnetic flux produces an EMF. ఈ డయాగ్రామ్ నుంచి the rate of change in magnetic flux produces electric field. This is the Michael Faraday experiment. ఓకేనమ్మా, వెరీ గుడ్. నెక్స్ట్, సో ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏంది, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదేగా ఫారడే ఇందాక చెప్పింది, చేంజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇందాక నేర్చుకున్నాం అద్భుతంగా. కానీ సెకండ్ పాయింట్ ఏంటి, కెన్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అరే చేంజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసింది. ఇక్కడ చూసాం, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం ప్రొడ్యూస్ చేసింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసింది. ఎస్, మరి క్వశ్చన్ ఏంటి ఇక్కడ, మరి చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, చేంజ్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుందా అని అడుగుతాడు. చూద్దామా, చూద్దాం. ఎస్, చేంజ్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా, ఎవరు చెప్పారు చూద్దాం మనం. మ్యాక్స్వెల్ ఎక్స్పెరిమెంట్ అద్భుతంగా చెప్పాడు మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్. మ్యాక్స్వెల్ అంటే మొన్న ఆఫ్ఘనిస్తాన్ మీద కొట్టిన డబుల్ సెంచరీ కొట్టిన మ్యాక్స్వెల్ కాదు రే, ఈ మ్యాక్స్వెల్ సైంటిస్ట్, అర్థమైనా. ఓకే, ఈ మ్యాక్స్వెల్ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్పాడంటే, ఏమని ప్రూవ్ చేయబోతుందంటే, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ప్రూవ్ చేయబోతాను నేను. ఎవరు, మ్యాక్స్వెల్. ఫారడే ఏం చెప్పిండు మొన్న బ్రిడ్జ్ మీద కలిసి ఏం చెప్పిండు, ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు. ఇతను ఏం చెప్పబోతాడు, ద చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ప్రూవ్ చేయబోతాను నేను. ఎస్, అదే ఇప్పుడు చెప్పాను మనం. రైట్, చాలా క్లియర్గా అండి ఇది. ఇందులోనే మనకు డిస్ప్లేస్మెంట్ కరెంట్ వస్తుంది. రైట్, వెరీ గుడ్, వెరీ నైస్. ఇగో ఇక్కడ 2 కెపాసిటర్స్ తీసుకుంటాను. ఏం తీసుకుంటానా, 2 కెపాసిటర్స్, 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. అరే కెపాసిటర్స్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. ఇది సర్క్యులర్ ప్లేట్ కెపాసిటర్స్, ఇవి హార్షూ టైప్ కెపాసిటర్స్, సిలిండ్రికల్ కెపాసిటర్స్, స్క్వైర్ ప్లేట్ కెపాసిటర్స్, డిఫరెంట్ షేప్ లో ఉండొచ్చు. నేను ఇక్కడ సర్క్యులర్ ప్లేట్ కెపాసిటర్స్, ఈ 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ప్యారల్గా ఉన్నాయి. రైట్, నేనేం చేస్తానా, దీన్ని అద్భుతంగా ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాను. పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ, నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ, అండ్ ఒక స్విచ్ ఏర్పాటు చేసింది నేను భారీ ఎత్తున. ఇగో ఈ వైర్ని దీన్ని కనెక్ట్ చేశాను. క్లియర్, 2 ప్యారలల్ ప్లేట్స్, అంటే దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీని మీద నెగిటివ్ ఛార్జ్. ప్యారలల్ ప్లేట్స్ ఉంటాయి కదా, కెపాసిటర్ అంటే 2 ప్లేట్స్ ఉంటాయా, ఒక దాని మీద పాజిటివ్ ఛార్జ్, ఇంకో దాని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ దేన్ని కనెక్ట్ చేశాను, బ్యాటరీ. పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ, దిస్ ఇస్ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది, దిస్ ఇస్ ద స్విచ్, ఎలక్ట్రిక్ స్విచ్. సో ఫైనల్ కనెక్ట్ చేశాను. సో ఇనిషియల్ గా ఇక్కడ చూడండి, అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 టైం, ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు నేను. స్విచ్, అరే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందా, 0కి వచ్చింది మొబైల్లో. నేను వైర్ కనెక్ట్ చేసిన, ఏది స్విచ్ బోర్డ్లో పెట్టాను, కానీ స్విచ్ చేయలేదు. అప్పుడు ఛార్జ్ అయ్యిదా, కాదు. ఇది కూడా అంతే, కెపాసిటర్ ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు నేను, ఇంకా దీని మీదకి ఛార్జింగ్ కావట్లేదు ఇది. అంటే అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0, స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు, స్విచ్ ఆన్ చేయలేదు ఇంకా. ఇదేంటి, అన్చార్జ్డ్ కెపాసిటర్స్ అంటారు. అన్చార్జ్డ్ కెపాసిటర్.
ఎస్, ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ టీ టైం, ఆఫ్టర్ టీ టైం, టీ టైం తర్వాత అంటే టీ టైం తర్వాత అంటే ఏందిగా స్విచ్ ఆన్ చేశాను, అద్భుతంగా చూడగా. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమైంది నాన్న, ఏమైందో చూడండి. ఇగో ఈ ప్లేట్ నుంచి పాజిటివ్ ఛార్జ్ ఇలా వస్తుంది అనమాట. అంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు నెగిటివ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న పాజిటివ్ లాగేస్తుంది కదా. అంటే ఇందులో ఉన్న పాజిటివ్ ఛార్జ్, అంటే ఇందులో ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఏమైంది, ఇగో ఇలా ఫ్లో అయింది. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ తీసుకున్నాను నేను, డీక్యూ. అంటే డీక్యూ ఛార్జ్ ఇందులో నుంచి బయటకు వచ్చింది, మొత్తం రాలేదు. హలో, ఈ ప్లేట్లో ఉన్న టోటల్ ఛార్జ్ అంతా కూడా ఒకేసారి రాదు. ఫస్ట్ ఎంత వచ్చింది నాన్న, డీక్యూ ఛార్జ్. ఎందుకంటే బ్యాటరీ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేశాను కదా, ఇక్కడ ఉన్న ఛార్జ్ని ఇది లాగేసుకుంటుంది. అంటే డీక్యూ, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ దిస్ కండక్టర్. ఈ వైర్, కండక్టర్ అంటే ఏంటి ఇక్కడ వైర్. ఇగో ఈ డీక్యూ ఛార్జ్ ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి మధ్యలో ఉందా బ్యాటరీ, బ్యాటరీకి పాజిటివ్ కి నెగిటివ్ మధ్యలో ఉంటుంది బాబు, ఎలక్ట్రోలైట్ H2SO4. అంటే ఈ ఛార్జ్ ఇలా వస్తుంది కదా నాన్న, ఇగో ఛార్జ్, ఇగో డీక్యూ ఛార్జ్. డీక్యూ ఛార్జ్ని ఇది ఏం చేస్తుంది, పుష్ చేస్తుంది, ఇట్లా ముందుకు నెట్టేస్తుంది బ్యాటరీ. అంతేగాని బ్యాటరీనే ఛార్జ్ని, కరెంట్ని ఏం ప్రొడ్యూస్ చేయదు, పుష్ చేస్తుంది అంతే. ఈ డీక్యూ ఛార్జ్ని జమ్మున ఇట్లా, అప్పుడు జమ్మున డీక్యూ ఛార్జ్ ఇగో ఇలా, ఇలా డీక్యూ ఛార్జ్ వెళుతుంది. ఇలా డీక్యూ ఛార్జ్ వెళ్ళి దీని మీద డిపాజిట్ అయింది కదా. డీక్యూ ఛార్జ్ ఇలా వెళ్ళి దీని మీద ఏమైందమ్మా, డిపాజిట్ అయింది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా రండి. ఈ ప్లేట్ మీద పాజిటివ్, డీక్యూ అంటే పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ బయటికి వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఉన్నది నెగిటివ్ ఛార్జేగా. ఈ పాజిటివ్ ఛార్జ్ వచ్చి ఇక్కడ డిపాజిట్ అయింది. అంటే పాజిటివ్ ఛార్జ్ డిపాజిట్ అయిందంటే పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది అక్కడ. అంటే ఇక్కడ నుంచి పాజిటివ్ వెళ్ళిపోవడం వల్ల నెగిటివ్, ఆ పాజిటివ్ వచ్చి ఇక్కడ డిపాజిట్ అయింది అంటే పాజిటివ్. మళ్ళీ ఇంకో కొంత టైం తర్వాత మళ్ళీ కొంత డీక్యూ ఛార్జ్, ద స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ దిస్ వైర్. కొంత ఛార్జ్ ఇటు బయటికి వెళ్ళిపోద్ది. ఈ కొంత ఛార్జ్ బయటికి వెళ్ళిపోవడంలో మళ్ళీ నెగిటివ్, ఇగో మళ్ళీ డీక్యూ ఛార్జ్ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ డిపాజిట్ అయింది పాజిటివ్. ఇంకా కొంత టైం తర్వాత ఇంకా డీక్యూ ఛార్జ్ మళ్ళీ వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అయింది, ఇక్కడ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి నెగిటివ్. ఇంకా కొంత టైం తర్వాత ఇంకా కొంచెం ఛార్జ్ మళ్ళీ ఇటు వస్తుంది, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. అట్లా ఈ ప్లేట్ మీద ఉన్న టోటల్ ఛార్జ్ అంతా కూడా ఒకేసారి రాదు. టైం టు టైం, ఫస్ట్ సెకండ్లో కొంత వస్తుంది, నెక్స్ట్ సెకండ్లో కొంత ఛార్జ్, నెక్స్ట్ సెకండ్లో కొంత ఛార్జ్, అట్లా. రైటా, రైట్, వెరీ గుడ్. మరి కరెంట్ ఫ్లో ఇదిగా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. హలో, ఈ వైర్లో ఫ్లో అసలు కరెంట్ అంటే ఏంది నాన్న, ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ద కండక్టర్ ఈజ్ కాల్డ్ కరెంట్ గా. ఒక వైర్లో ఛార్జ్ ఫ్లో అయితే కరెంట్ ఫ్లో అయినట్టే కదా. ఎస్, ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ద కండక్టర్ ఈజ్ కాల్డ్ కరెంట్. ఎస్, కాబట్టి ఈ వైర్లో ఛార్జ్ ఫ్లో అవుతుంది కదా, ఛార్జ్ ఫ్లో అవుతుంది కాబట్టి ఏం ఫ్లో అయినట్టు నాన్న, కరెంట్. ఇగో ఐ కరెంట్, ఇగో ఐ కరెంట్, ఐ కరెంట్, ఐ కరెంట్, ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంటునే మనం స్టైల్గా ఏమంటాం అంటే కండక్షన్ కరెంట్ అంట. ఏ కరెంట్ నాన్న, కండక్షన్ కరెంట్, ఐసి. ఐసిని కండక్షన్ కరెంట్ అంట. అంటే కండక్టర్లో ఫ్లో అయ్యే కండక్షన్ కరెంట్, కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంటు కండక్షన్ కరెంట్. అంటే ఈ వైర్లో ఫ్లో అయ్యే కరెంట్ని కండక్షన్ కరెంట్ అంట. అరే కండక్షన్ కరెంట్ అంటే మనకు అందరికీ తెలుసు, ఐ ఈజ్ ఈక్వల్, లేదు జనరల్గా ఐ అంటారు దీన్ని, dq by dt. The rate of flow of charge through the conductor is called current. dq by dt. ఇందులో ఫ్లో అయ్యే ఛార్జ్ని ఏమంటాం మనం, కరెంట్. కన్వెన్షనల్ కరెంట్ ఇది, కండక్షన్ కరెంట్ ఇది. వైర్లో ఫ్లో అయ్యేదాన్ని కండక్షన్ కరెంట్, రైట్. సో మరి మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ కంటే ఇంకొక సైంటిస్ట్ బయలుదేరాడు. అతనికంటే ముందు చెప్పింది యాంపియర్స్ లా. ఫస్ట్ అది చెప్దాం. అకార్డింగ్ టు యాంపియర్స్ సర్క్యూటల్ లా. ఎస్, అకార్డింగ్ టు ఆంపియర్ సర్క్యూటల్ లా ఏం చెప్పిందంటే, చూడండి, ఇక్కడ ఇతను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏంటది, మ్యాగ్నెటిక్ నీడిల్ ఇక్కడ ఉంచాడు. ఇగో ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచాడు. ఇగో ఇక్కడ సపోజ్, ఇగో ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచాడు.
అంతేనా? ఇగో ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచాడు, రైట్? ఇగో ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచాడు. సరే చూద్దాం. ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ ఇక్కడ ఉంచినప్పుడు ఏమైందట, ఇది డిఫ్లెక్ట్ అయిందట, ఇట్లా డిఫ్లెక్ట్ అయింది. అంటే అతను ఏం డిసైడ్ వచ్చిండు, ఇందులో కరెంటు ఫ్లో అవుతుంది, దాని వల్లనే ఉంది. అదేనా మీనింగ్? మీకు ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ తెలుసా? ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఒకసారి చెప్తాను చూడండి. ఇగో దిస్ ఈజ్ కండక్టర్, ఇది ఎలక్ట్రికల్ వైర్ కండక్టర్. ఇఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ కండక్టర్, ఒకవేళ ఈ కండక్టర్ నుంచి కరెంట్ ఫ్లో అయితే ఆటోమేటిక్ గా దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది అని చెప్పాడు ఆయన. ఐరిస్టెడ్ అదేగా చెప్పింది, మొన్న బ్రిడ్జ్ మీద కలిసి చెప్పిండు నాకు. ఏమని? ఇగో ఇట్లా చెప్పిండు, ఈ వైర్ నుంచి కరెంట్ ఫ్లో అయితే, ఇగో ఈ వైర్ నుంచి కరెంట్ ఫ్లో అయితే, ఇగో కరెంట్ డైరెక్షన్ థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో రిమైనింగ్ కోల్డ్ ఫింగర్స్ ఇండికేట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇగో కరెంట్ డైరెక్షన్ థంబ్, ఈ వైర్లో కరెంట్ ఎట్లా వెళ్తుందయా, ఇగో థంబ్. ఇగో రిమైనింగ్ ఫింగర్స్, ఇగో దిస్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదేగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే, దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక వైర్లో కరెంటు ఫ్లో అయినప్పుడు ఖచ్చితంగా దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది అని చెప్పాడు ఐరిస్టెడ్. ఇగో కరెంట్ ఫ్లో అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నేను మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచింది అనుకో, ఇట్లా ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ ఖచ్చితంగా డిఫ్లెక్ట్ అయింది. ఇట్లా ఎందుకు డిఫ్లెక్ట్ అవుతాయా? మ్యాగ్నెటిక్ నీడిల్ ఎక్కడ ఉంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది కాబట్టి. నేను మ్యాగ్నెటిక్ నీడిల్ని ఇక్కడ ఉంచిన అనుకో బాబు, ఇది డిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇది అవుట్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అరే ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడే అది డిఫ్లెక్ట్ అయింది, ఇట్లా క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. అవుట్ ఆఫ్ ఫీల్డ్లో ఉంచితే ఇట్లా ఉంచితే డిఫ్లెక్ట్ అవ్వదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫీల్డ్. ఇప్పుడు చూడు, మళ్ళీ ఇక్కడికి వద్దాం. నేను ఆంపియర్స్ ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచాడు, మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచితే అది ఇట్లా డిఫ్లెక్ట్ అవుతుంది. అయ్యో, ఇక్కడ ఉంచాడు మ్యాగ్నెటిక్ నీడిల్, డిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఉంచాడు, డిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఉంచాడు, డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అతను ఒక డిసైడ్మెంట్కి వచ్చాడు. ఏమని? మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా దీని చుట్టూ ఏముంటుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే ఇది ఎందుకు డిఫ్లెక్ట్ అయితే? కాదు. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి డిఫ్లెక్ట్ అవుతుందిగా. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వైర్లో కరెంట్ ఫ్లో అవటం వల్ల. చూడు, వైర్లో కరెంట్ ఫ్లో అవటం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచితే అది ఏమైంది? డిఫ్లెక్ట్ అయింది. అంటే ఇది డిఫ్లెక్ట్ అయిందంటే దీని చుట్టూ ఏముంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? కరెంటు ఫ్లో అవ్వడం వల్ల. అది పాయింట్. కరెంటు ఫ్లో అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది కాబట్టి ఇది డిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ ఉంచాడు, డిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ ఉంచాడు, డిఫ్లెక్ట్ అయింది. అంటే ఈ పాయింట్ని మనం ఏముందాం అంటే, చూడండి, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం అద్భుతంగా మనం. రైట్, ఇగో ఇక్కడ ఎక్స్ అనే పాయింట్ తీసుకున్నా, ఇగో ఈ పాయింట్ వై అనే పాయింట్, అంటే ఈ రెండింటి మధ్యలో వై పాయింట్, ఇక్కడ ఎక్స్ పాయింట్. ఆంపియర్ చూశాడు అనమాట. ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచాడు రా, అప్పుడు ఖచ్చితంగా దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయిందిగా. దీని చుట్టూ ఇగో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇగో చూడండి, దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఇది వైర్ రా, ఇదేగా వైర్, ఇది వైర్ కదా, ఇగో ఇది వైర్. క్లియర్? ఇగో కరెంట్ థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ఇగో డైరెక్షన్ ఆఫ్ కరెంట్, థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఆ రిమైనింగ్ ఫింగర్స్, కర్ల్డ్ ఫింగర్స్ ఇండికేట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే దీని చుట్టూ కరెంట్ ఇట్లా పోతుంది, కరెంట్ ఇట్లా పోతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంది. ఇగో ఇట్లా, ఇగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఇన్వర్డ్, ఇటు నుంచి బయటకు వచ్చి లోపలికి వెళ్తుంది ఇట్లా. అంటే ఇగో ఇది. క్లియర్? అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచాడు అతను, ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచాడు. ఇగో ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచాడు. అంటే ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచితే ఇదేమైంది? డిఫ్లెక్ట్ అయింది, ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది కాబట్టి. ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచాడు అతను, సారీ, ఇక్కడ వరకు చెప్పాడు అతను. ఏం చెప్పాడంటే అతను, ఇక్కడ చూద్దాం మనం, చాలా క్లియర్గానండి. అకార్డింగ్ టు ఆంపియర్స్ లా ఎక్స్ దగ్గర వై దగ్గర చెప్పాడు అనమాట. ఫస్ట్ ఎక్స్ దగ్గర ఏం చెప్పాడంటే, చూడండి, అకార్డింగ్ టు ఆంపియర్స్ లా అట్ ఎక్స్, ఎక్స్ అంటే ఇగో ఇది అనమాట, ఈ పాయింట్ దగ్గర ఇవిడ, ఇగో కరెంటు ఫ్లో అవడం వల్ల ఏమైందమ్మా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇక్కడ నీడిల్ ఉంచినప్పుడు ఏమైంది? ఇక్కడ డిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఇతను ఏం చెప్పాలంటే, ఇంటిగ్రల్ ఆఫ్
బి బార్ డాట్ డిఎల్ బార్ ఇజ్ ఈక్వల్ మ్యూ నాట్ ఇంటూ ఐ అన్నాడు. మ్యూ నాట్ ఇంటూ ఐ ఎక్కడ గురించి చెప్పాడు? ఈ వైర్లో ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ వరకు ఏ పాయింట్ దగ్గర అయినా చూడు, ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది కా బాబు, ఇగో ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. ఇగో ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. అంటే ఒక వైర్లో ఎక్కడ ఏ పాయింట్ అని తీసుకో, ఇట్లా ఇక్కడైనా వైర్లో ఏ పాయింట్ దగ్గర అని తీసుకో, కరెంట్ ఫ్లో అయిందిగా, కరెంట్ ఫ్లో అయినప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. అంటే దాని చుట్టూ డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట. ఇప్పుడు చూడు, కరెంట్ వెళ్తుందిగా, కరెంట్ వెళ్ళినప్పుడు దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయిందిగా. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ టైమ్స్ ద నెట్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ వైర్ కండక్టర్. ఈ వైర్ లోపల వెళ్ళే కండక్టర్ కి కరెంట్ కి మ్యూ నాట్ టైమ్స్ ఉంటుందట దాని చుట్టూ డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఐ అంటే ఐసి కండక్షన్ కరెంట్. తర్వాత ఇక్కడ చెప్పాడు చూడు, వై అనే పాయింట్ దగ్గర, వై అంటే ఇక్కడ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేట్స్ ఆఫ్ కెపాసిటర్, ఈ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో వై అనే పాయింట్ అంటే గీడ గురించి మాట్లాడతాను. ఇక్కడ కరెంటు లేదు అని చెప్పాడు ఆయన. ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఇజ్ ఈక్వల్ మ్యూ నాట్ ఇంటూ ఐది ఇక్కడ జీరో అన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఏముంటుంది, అక్కడ వ్యాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్ ఉంటుందట, ఫ్రీ స్పేస్. అరే ఈ టూ ప్లేట్స్ మధ్యలో ఏముందిరా, వ్యాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేసే కదా. అక్కడ వైర్ లేదు, వైర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది వైర్, ఇక్కడ వైర్ లేదు, కండక్టర్ లేదు, అంటే అక్కడ వ్యాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్. అప్పుడు ఏమన్నాడు, కరెంటు ఉండదు అని చెప్పిండు. ఈ టూ ప్లేట్స్ మధ్యలో వైర్ లేదు కాబట్టి, అంటే కండక్టర్ లేదు కాబట్టి ఇక్కడ కరెంటు ఉండదు అని చెప్పాడు ఆంపియర్. కరెంటు లేదన్నప్పుడు ఐ ఏమైంది, ఇక్కడ జీరో. అప్పుడు ఇదంతా జీరో అయిపోయింది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నాన్న, బి ఈజ్ ఈక్వల్ టు జీరో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇక్కడ ఉండదు అని చెప్పాడు ఆయన. వైర్లో మాత్రం ఎక్కడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందట. ఇగో కరెంట్ ఇట్లా ఫ్లో అవుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ ఫ్లో అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ ఫ్లో అవుతుంది దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇగో కరెంట్ ఫ్లో అయింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ ఫ్లో అయింది కాబట్టి దాని వైర్లో ఎక్కడైనా దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. కానీ ఈ టూ ప్లేట్స్ మధ్య మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. ఎందుకు ఉండదు, ఈ టూ ప్లేట్స్ మధ్యలో వైర్ లేదుగా, వైర్లో కరెంటు ఫ్లో అవ్వట్లేగా. ఈ టూ ప్లేట్స్ మధ్యలో వైర్ లేదు అంటే కరెంటు ఫ్లో అవ్వట్లేదు, కరెంటు ఫ్లో అవ్వట్లేదు కాబట్టి దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ కాదు. అది ఎవరు చెప్పారు, ఆంపియర్స్. ఇగో ఆంపియర్స్. నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిట్వీన్ దీస్ టూ ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్. వై? దెర్ ఈస్ నో వైర్, no current flowing through this wire. So initially there is no wire between these two plates of the capacitor. No wire, no current, no magnetic field. అది చెప్పింది ఆంపియర్. ఇది అందుకనే ఏమన్నాడు, ఎక్స్ అనే పాయింట్ దగ్గర కరెంట్ ఫ్లో అయింది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఎస్, అప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనికి ఈక్వల్, మ్యూ నాట్ ఇంటూ అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐసీకి ఈక్వల్ అన్నాడు. మరి టూ ప్లేట్స్ మధ్యలో కరెంటు లేదు కాబట్టి బి ఈజ్ ఈక్వల్ జీరో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా టూ ప్లేట్స్ మధ్య లేదు అని చెప్పాడు ఆయన వై అనే పాయింట్ దగ్గర. రైట్. అసలు ఇతను చెప్పింది రైటా, రైటేనా? ఎస్. కాదు, దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. దీని తర్వాత మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ వచ్చాడు. మ్యాక్స్వెల్ చెప్పనుగా, మ్యాక్స్వెల్ అంటే 200 డబుల్ సెంచరీ చేసిన మ్యాక్స్వెల్ ఆఫ్ఘనిస్తాన్ మీద వరల్డ్ కప్ 2023లో. కాదు కాదు కాదు, ఈయన సైంటిస్ట్, రైటా, జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్. ఎస్. ఇతను చెప్పాడు ఎవరి దగ్గరకు వచ్చి, ఆంపియర్స్ దగ్గరకు వచ్చి, మిస్టర్ ఆంపియర్, చిన్న ఆంపియర్, చిన్న నువ్వు చెప్పింది తప్పు చిన్న, నువ్వు చెప్పింది తప్పు చిన్న అన్నాడు. ఎవరు? మ్యాక్స్వెల్. ఎవరి దగ్గరకు వచ్చి? ఆంపియర్స్ దగ్గరకు వచ్చి. అట్లెట్లా తప్పు అయితే నాదే రైట్ అన్నాడు. ఎవరు? ఆంపియర్స్. కాదు చిన్న, ఆవేశపడకు, నువ్వు చెప్పింది రాంగ్ అన్నాడు. ఎవరు? మ్యాక్స్వెల్. ఎట్లా రాంగ్, నీదెట్లా రైట్, ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం, నేను కూడా వింటా అన్నాడు. ఎవరు? ఆంపియర్స్. చెప్తాడనమాట. మిస్టర్ ఏమన్నాడు మ్యాక్స్వెల్, ఆంపియర్, మిస్టర్ ఆంపియర్, ఈ టూ ప్లేట్స్ మధ్యలో కరెంట్ ఉండదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉండదు అని చెప్పావు కదా నువ్వు. లేదు లేదు, ఈ టూ ప్లేట్స్ మధ్య కూడా కరెంట్ ఉంటుంది, ఈ టూ ప్లేట్స్ మధ్య కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది అని మ్యాక్స్వెల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతాడు. క్లియర్?
ఎస్, అదే చూద్దాం మనం. ఇక్కడ టూ ప్యారలల్ ప్లేట్స్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకున్నాడు. ఇక్కడ స్విచ్, అదేగా ఎక్స్పెరిమెంట్ ఇందాక క్లోజ్ చేసాం అద్భుతంగా. ఎస్, ఇందులో కరెంట్ ఫ్లో అవుతా ఉంది భారీ ఎత్తున. ఎస్, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ కండక్టర్. ఎస్, ఆంపియర్ చెప్పింది ఈ వైర్ వరకు, ఆంపియర్ చెప్పింది రైటే. ఎందుకంటే కరెంట్ ఫ్లో అయినప్పుడు దీని చుట్టూ ఏమైంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. కాబట్టి ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచితే అది డిఫ్లెక్ట్ అయింది. ఓకే, అది ఓకే. ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ ఇది ఎక్స్ అనే పాయింట్, ఈ రెండింటి మధ్య లేని వై అనే పాయింట్. సో ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఆంపియర్ చెప్పింది రైటే. ఏంటది, ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్డ్ అరౌండ్ ద క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ టైమ్ టు ది నెట్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఐసి అన్నాడు. ఇది కరెక్ట్. మ్యాక్స్వెల్ చెప్పబోతాండి ఇప్పుడు, వై దగ్గర గురించి మ్యాక్స్వెల్ చెప్పబోతాను. మ్యాక్స్వెల్ ఏం చెప్పాడంటే చూడండి ఇక్కడ, ఇక్కడ చూడండి డిక్యూ చార్జ్, ఇగో స్మాల్ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఇలా వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అయింది, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. నెక్స్ట్ కొంత టైం తర్వాత ఇంకో కొంత ఛార్జ్ ఇట్లా వచ్చేస్తుంది, ఇది ప్లస్ ఇది మైనస్. కొంత ఛార్జ్ మళ్ళీ ఇట్లా వస్తుంది, అట్లా ప్లస్ ఇది మైనస్. అంటే ప్లేట్స్ మీద ఒక దాని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇంకో దాని మీద నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది. మరి మనకు తెలుసు పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయిందిగా. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ టువర్డ్స్ నెగిటివ్ ఛార్జ్. అంటే ఈ రెండింటి మధ్యలో ఏం డెవలప్ అయింది నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది, అంతే కదా. ఇదేంటిది, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎస్ ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఎలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయ్యా బాబు, కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం కాదు, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది నాట్ కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎస్, ఎందుకు చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది చూడు. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక డిక్యూ ఛార్జ్ వచ్చి ఇక్కడ డిపాజిట్ అయింది, అప్పుడు ఓన్లీ వన్ లైనే ఫామ్ అయింది, ఒకటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఫామ్ అయింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కొంచెం ఉంది. కొంత టైం తర్వాత ఇంకో కొంత ఛార్జ్ వచ్చి దీని మీద డిపాజిట్ అయింది, ఇంకో లైన్ ఫామ్ అయింది. ఇంకా కొంత టైం తర్వాత ఇంకా కొంత ఛార్జ్ వచ్చి దీని మీద డిపాజిట్ అయింది, మూడో లైన్ ఫామ్ అయింది, థర్డ్ లైన్. ఇంకా ఛార్జ్ వచ్చింది అంటే ఛార్జ్ వచ్చిన ప్రతిసారి ఇంకో లైన్ ఫామ్ అవుతుంది ఇక్కడ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ టూ ప్లేట్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుందిగా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందిగా. అరే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, ఫస్ట్ సెకండ్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది లైన్. కొంత టైం తర్వాత ఎన్ని లైన్స్ వచ్చినాయి, 4 లైన్స్. అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. అంటే ఈ టూ ప్లేట్స్ మధ్య ఉన్న ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్సా, కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫ్లక్సా, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, టైం టు టైం చేంజ్ అవుతుంది. రైట్, ఈ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తారు. ఈ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏం చేస్తాడ, మ్యాగ్నెటిక్. ఎట్లా, ముందు ఆయన ఏం చేశాడంటే, ఎవరైనా మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఇక్కడ ఉంచాడు మ్యాగ్నెటిక్ నీడిల్ని, ఇక్కడ ఉంచాడు, వెంటనే అది డిఫ్లెక్ట్ అయింది ఇట్లా. అమ్మా, అంటే ఈ ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్ట్ అయిందంటే ఓకే, ఎందుకంటే కరెంట్ ఫ్లో అయింది, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది కాబట్టి ఇది డిఫ్లెక్ట్ అయింది, ఓకే. కానీ ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంచినా ఏమైందే, డిఫ్లెక్ట్ అయింది. ఎందుకు డిఫ్లెక్ట్ అయింది అంటే ఖచ్చితంగా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అయి ఉంటుంది అని డిసైడ్మెంట్కి వచ్చింది. ఎట్లొచ్చింది మరి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేసిందట. ఇప్పుడు కాన్స్టెంట్ గా ఈ ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు, ఈ టూ ప్లేట్స్ మధ్యలో కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంచాడు, కాన్స్టెంట్ ఫీల్డ్ ఉంచాడు, అప్పుడు నీడిల్ ఉంచాడు, ఇక్కడ డిఫ్లెక్ట్ అవ్వట్లేదు, నో డిఫ్లెక్షన్. చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంచినప్పుడు మాత్రం అది డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏమని నిర్ణయానికి వచ్చిండు ఆయన, టూ ప్లేట్స్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అయితేనే మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుంది, కాబట్టి చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేయదు అని నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి అర్థమైంది ఇప్పుడు, ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్ట్ అయిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. దేని వల్ల డెవలప్ అయింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ టూ ప్లేట్స్ మధ్యలో చేంజ్ అయ్యే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వల్ల. అది పాయింట్ ఇక్కడ.
ద చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది కాబట్టి ఈ నీడిల్ అనేది రిఫ్లెక్ట్ అయింది, అదనమాట. సో అందుకనే వై దగ్గర ఇప్పుడు ఎవరు మ్యాక్స్వెల్ చెప్తాడు, ఏమని చెప్తాడు మ్యాక్స్వెల్, ద ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎల్ బార్, అంటే టూ ప్లేట్స్ మధ్యలో, ఇదో వైర్కి సంబంధించింది, వైర్లో ఏ పాయింట్ దగ్గర అయినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది, టూ ప్లేట్స్ మధ్యలో ఇదో ఇదనమాట, దట్ ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ ఇంటూ ఐడి అన్నాడు. మరి ఎలక్ట్రిక్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇగో ఇందులో ఐడి డిస్ప్లేస్మెంట్ కరెంట్ను ప్రొడ్యూస్ చేస్తారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే కరెంట్ ఉన్నట్టుగా, ఇగో డిస్ప్లేస్మెంట్ కరెంట్ ప్రొడ్యూస్ అయిందట ఐడి. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏం చేస్తుంది ఇక్కడ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేసింది, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయిందంటే కరెంట్ ఫ్లో అయినట్టే, ఐడి డిస్ప్లేస్మెంట్ కరెంట్ ప్రొడ్యూస్ అయింది ఇక్కడ. అంటే ఈ టూ ప్లేట్స్ మధ్య కూడా కరెంట్ ఉంది, ఏ కరెంట్ అయ్యే బాబు, అది డిస్ప్లేస్మెంట్ కరెంట్, అదనమాట. అందుకనే మ్యూ నాట్ ఇంటూ, ఇప్పుడు వైర్ కాబట్టి వైర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐసి, కండక్షన్ కరెంట్, ఈ టూ ప్లేట్స్ మధ్య ఉన్న కరెంట్ ఏంది, ఐడి డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఎస్, బట్ హియర్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏమన్నాడంటే ఆయన ఐడి ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి ఫై ఈ బై డిటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. అంటే ఈ టూ ప్లేట్స్ మధ్యలో చేంజ్ అయ్యే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాడు. ఇగో ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్, ఇది డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫార్ములా. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు మనం, ఐడి ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్మ్ అయిందిరా, చాలాసార్లు చెప్పాను నేను. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏందమ్మా, ఈ బార్ డాట్ ఏ బార్, ఈ బార్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ బార్ అంటే ఏరియా వెక్టర్. దీన్ని ఎలా రాయొచ్చునా, ఈ ఏ కాస్ టీటా, టీటా అంటే ఇక్కడ జీరో. ఎందుకు జీరో అంటే వాట్ ఈస్ టీటా హియర్, టీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఈ అండ్ ఏగా, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏరియా వెక్టార్కి మధ్యన కదా యాంగిల్ జీరో అంటే. ఎస్, అంటే ఏంది ఇక్కడ, ఇదిగో ఈ ప్లేట్ ఏందిరా, ఇగో ఈ ప్లేట్ కెపాసిటర్ ప్లేట్, కెపాసిటర్ ప్లేట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంది చూడు, ఇది ఏ డైరెక్షన్ ఉందిగా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదే డైరెక్షన్ ఉంది, ఏరియా వెక్టార్ కూడా ఇదే డైరెక్షన్ ఉంటుందిగా. అరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఇది, ఇగో ఇది ఉంది బాబు ఇట్లా, ఇగో ఈ ప్లేన్ ఉంది, ఈ ప్లేన్కి ఏరియా వెక్టార్ అంటే ఇదేగా, ఏరియా వెక్టార్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ కదా. ఈ బాడీ ఇట్లుందిరా, ఇగో ఈ ప్లేన్కి ఏరియా వెక్టార్ అంటే ఇదేగా, ఇగో ఇట్లుందిరా ఈ బాడీ, ఇగో ఈ ప్లేన్కి ఏరియా వెక్టార్ అంటే ఇదేగా. ఇప్పుడు ప్యారలల్ ప్లేట్ అంటే ఇగో ఇదేగా, ఇగో ప్యారలల్ ప్లేట్ అంటే ఇగో ఇది, ఇగో ఈ ప్లేట్, దీనికి ఏరియా వెక్టార్ అంటే ఇదేగా, ఏరియా వెక్టార్ ఏ, ఇగో ఏ అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా వెక్టార్ సేమ్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ కాబట్టి ఏంది, యాంగిల్ బిట్వీన్ దెమ్ జీరో. అప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ ఈఏ, అదనమాట ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈఏ. కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ నేను రాస్తున్నానా, ఈఏ బై డిటి. ఇంకా దీని ఏం రాయొచ్చు అద్భుతంగా మనం, అద్భుతంగా రైట్ చూడు, ఐడి ఈజ్ ఈక్వల్, ఏ అంటే ఏరియా వెక్టార్ కాన్స్టెంట్ కదా, ఏరియా వెక్టార్ కాన్స్టెంట్ ఇక్కడ తీసుకొద్దాం మనం. సో ఐడి ఈజ్ ఈక్వల్, చూడండి ఐడి ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఏ, ఏరియా వెక్టార్ ఏ, ఏరియా ఆఫ్ ది ప్లేట్ కాన్స్టెంట్ కదా, ఇక్కడ తీసుకొచ్చిన. ఇప్పుడు ఏది డిఏ బై డిటి, సారీ డిఈ బై డిటి, డిఈ బై డిటి, డిఈ బై డిటి. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లో చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫార్ములా ఇది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చెప్పాలంటే ఎప్సిలాన్ నాట్ ఏ, ఓన్లీ ఎప్సిలాన్ అయితే ఇగోదన్నమాట, ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ డిఈ బై డిటి, రేట్ ఆఫ్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది రేట్ ఆఫ్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, దట్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫార్ములా ఇలా రాయొచ్చు, ఇగో ఇలా కూడా రాయొచ్చు, ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ డిఈ బై డిటి. ఓకేనమ్మా, రైట్, వెరీ గుడ్. ఎక్కడ చూడండి, డిస్ప్లేస్మెంట్ కరెంట్ కాన్సెప్ట్, ఎవరు డిస్ప్లేస్మెంట్ కరెంట్ గురించి చెప్పింది, మ్యాక్స్వెల్. ఆంపియర్స్ ఎంతవరకు చెప్పాడు, ఓన్లీ వైర్లో ఫ్లో అయ్యే కరెంటు, వైర్ చుట్టూ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించే చెప్పాడు ఎవరు, ఆంపియర్స్.
కానీ 2 ప్లేట్స్ మధ్య కూడా కరెంట్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ కరెంట్ అది అని చెప్పింది ఎవరు? మ్యాక్స్వెల్. అదే మ్యాక్స్వెల్ సెడ్ దట్ నాట్ ఓన్లీ కరెంట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అరే ఒక వైర్లో కరెంట్ ఫ్లో అవుతుందిరా, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏం చేస్తుందని చెప్పాను నేను? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక కరెంటు మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయదు, దాంతో పాటు అంటే కరెంటు ఫ్లో అయినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. ఇంకోటి ఏంది? బట్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందాక చెప్పాడు ఆయన చేంజింగ్ అంటే 2 ప్లేట్స్ తీసుకున్నాడుగా, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఎలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇది చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏం చేస్తాట? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక్క కరెంటు వల్లనే కాదు, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు ఆయన. ద మ్యాక్స్వెల్ సెడ్ దట్ నాట్ ఓన్లీ కరెంట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కరెంట్ ఒక్కటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయదు, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే వాక్యూమ్ అండ్ ఫ్రీ స్పేస్గా ఈ 2 ప్లేట్స్ మధ్యలో అదేనమాట. అంతేనా? సో ఫైనల్గా ఒకసారి డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫార్మ్ ఏంది నాన్న? ఎప్సిలాన్ నాట్ ఇంటూ d∅e/dt. అంతేనా? ఎస్. ఆర్ దీన్నే ఇంకా ఎలా రాయొచ్చు మనం? ID ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ d∅e/dt. ఇగో ఇదనమాట. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఇలా మనం చెప్పొచ్చు. అంతేనా? సో ID ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ d∅e/dt. ఇది డిస్ప్లేస్మెంట్ కరెంట్. అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్, ఏ కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అసలు దేని వల్ల వస్తుందట? పర్టికులర్గా చెప్పాలంటే ఏ కరెంట్ డ్యూ టు చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల ప్రొడ్యూస్ అయ్యేదే డిస్ప్లేస్మెంట్ కరెంట్. అదేగా మరి 2 ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో ఏం చేంజ్ అయింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెవలప్ అయింది. ఈ 2 ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వకపోతే, కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే, కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అయితే డిస్ప్లేస్మెంట్ కరెంట్ ప్రొడ్యూస్ అవ్వదు. చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ బిట్వీన్ 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ప్రొడ్యూసెస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఎస్, ఇది డిస్ప్లేస్మెంట్ కరెంట్. అంతేనమ్మా? ఒక్కసారి నేను రాస్తాను. కండక్షన్ కరెంట్ ఫార్మ్ ఏది నాన్న? కండక్షన్ కరెంట్ లేదా I ఉందని నేను ఏమనొచ్చు దీన్ని? dq/dt. ఏంది ఇది? కండక్షన్ కరెంట్. కండక్షన్ కరెంట్. ఓకే. డిస్ప్లేస్మెంట్ కరెంట్ ID ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూద్దాం మనం. ID ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ d∅, అంటే చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. లేదా దీన్ని ఇంకో రకంగా ఏమంటాను మళ్ళీ నేను? ID ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏ ఇంటూ dE/dt. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చేంజ్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫార్ములా ఇది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో చేంజ్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫార్ములా ఇది. అంతేనా? ఎస్ వెంకట్, ఎస్. అండ్ ప్రూవ్ దట్ ద కండక్షన్ కరెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఆర్ ఈక్వల్, హ్యావ్ ప్రాపర్టీ ఆఫ్ కంటిన్యూటీ అన్నాడు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం చూడండి. అసలు ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, ఇది పాజిటివ్ ఛార్జ్ అండ్ దిస్ ఇస్ నెగిటివ్ ఛార్జ్. సో కనెక్టెడ్ బ్యాటరీ, ఎస్ ఓకే. దీని మీద పాజిటివ్ ఛార్జ్, ఇదంతా కూడా ఏంది? నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. మధ్యలో ఏందమ్మా ఇది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. అంటే ఇందులో డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెవలప్ అయిందిగా. ఎస్, ఇదంతా చెప్పుకోవాలి మనం. ఇక్కడ ఆయన అడిగేది ఏంటంటే కండక్షన్ కరెంటు డిస్ప్లేస్మెంట్ కరెంటు ఈక్వల్ అట అని ప్రూవ్ చేయమంటాడు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది, రైట్? ఇందులో కరెంట్, ఇది ఎక్స్ పాయింట్, ఇది వై పాయింట్ అనుకుందాం. సో ఇందులో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల దీని చుట్టూ ఏమైందమ్మా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. అంటే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏందమ్మా? కండక్షన్ కరెంట్. ఏందయ్య బాబు? కండక్షన్ కరెంట్.
ఇక్కడ కండక్షన్ కరెంటు డిస్ప్లేస్మెంట్ కరెంటు రెండు ఈక్వల్ అట అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా జాగ్రత్తగా రండి. ఇక్కడ ఇగో ఈ వైర్ ఉంది, ఇది వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, రైట్? ఇగో కర్ల్డ్ ఫింగర్స్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు వస్తుంది, చూడు ఇటు బయటకు వస్తుంది. ఈ బోర్డు ప్లేన్కి ఎటు వస్తుంది? బయటకి. ఇక్కడ బోర్డు ప్లేన్ లోపలికి, బయటకి లోపలికి, బయటకి లోపలికి, ఇట్లా, రైట్? అంటే ఏంది ఇక్కడ? చాలా జాగ్రత్తగా గమనించారు. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డాట్ అంటే బయటకి, అవుట్వర్డ్ ద ప్లేన్. ఇగో ఇట్లా అవుట్వర్డ్ బోర్డు నుంచి బయటకి. ఇప్పుడు ఏమైతుంది? లోపలికి. ఇక్కడ ఏమైతుంది? ఇక్కడ లోపలికి వెళ్తుంది. అంటే క్రాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్రాస్ అంటే ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డాట్ అంటే అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ కూడా అంతేగా. ఇక్కడ కూడా ఈ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందిగా. అంటే ఇక్కడ కూడా ఏంది? డాట్. అంటే ఇక్కడ చూడు కరెంట్ ఇట్లా, డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఇట్లా వెళ్తుందిగా. డిస్ప్లేస్మెంట్ కరెంట్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా. అంటే ఇది అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదేందమ్మా? ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే అట్ ఎక్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ వై. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ అంతే ఉంటుంది. సో డైరెక్షన్ కూడా సేమ్, చూడు ఇట్లా డైరెక్షన్ కూడా సేమ్. ఎక్కడ కూడా డైరెక్షన్ సేమ్, అవుట్వర్డ్ ఇన్వర్డ్, ఇగో అవుట్వర్డ్ ఇన్వర్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ వై. ఈ టూ ప్లేట్స్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందో ఇక్కడ కూడా వైర్ లోపల ఫ్లో అయ్యే కరెంట్ వల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతే ఉంటుంది. అంటే కండక్షన్ కరెంట్ ఎంత ఉంటుందో డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా అంతే ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ అని ప్రూవ్ చేయమంటాడు. అది ఎట్లా సార్ అంటారు మీరు? అంతేనా? వైర్ లోపల ఫ్లో ఇది కండక్షన్ కరెంట్ కదా. ఈ వైర్ లోపల డెవలప్ అయిన కరెంట్ ఇది, ఈ టూ ప్లేట్స్ మధ్య డెవలప్ అయిన కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్, అది చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చింది కదా. ఎట్లా ఈక్వల్ అయింది? అది మనం ప్రూవ్ చేసేది, రైటా? ఎస్. ఇప్పుడు కండక్షన్ కరెంట్ గురించి మాట్లాడదాం. చూడండి, కండక్షన్ కరెంట్ అంటే ఇది నాన్న, ఇట్ ఈజ్ జనరేటెడ్ బై ఐసి లేదా ఐ అనుకున్నాం స్టైల్గా. కండక్షన్ కరెంట్ అంటే ఏంది? డిక్యూ బై డిటి, ఇది తెలుసుగా మనకి. ఎస్. ఇప్పుడేందమ్మా? డిస్ప్లేస్మెంట్ కరెంట్. డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఐడి. ఎస్ వెంకట్, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏంది? జనరల్ ఫార్ములా ఎప్సిలాన్ నాట్ డి ఫై ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. కానీ మనందరూ తెలుసు, ఇక్కడ చెప్తాను చూడండి, ఐడి ఈజ్ ఈక్వల్ వచ్చినోడా, ఐడి ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ, ఇందాకే చెప్పాను ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్మ్ ఏందన్నా, ఈ ఇంటూ ఏ అని చెప్పలా ఇందాకే మీకు చెప్పాను అద్భుతంగా, ఈ ఇంటూ ఏ. క్లియర్? సో ఐడి ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న? ఎప్సిలాన్ నాట్. ఏ అంటే ఏంటి? ఏ మీన్స్, లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి ఇప్పుడు మనం, అంతేనా? అదే నేను చెప్పబోతాను. ఇగో ఈ టూ ప్లేట్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్ అనే టాపిక్లో నేర్చుకున్నాం మనం అద్భుతంగా. గుర్తుందా? మరొకసారి చెప్తాను నీకు, గుర్తు లేకపోతే ఇక్కడ చూడు. ఇగో ఇది టూ ప్లేట్స్, అంతేనా? సో ఇది పాజిటివ్ ప్లేట్, ఇదేంటన్నా నెగిటివ్ ప్లేట్. దీనివల్ల ఈ రెండింటి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. ఓకే, ఇగో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. ఓకే, సంతోషం. మరి ఈ రెండింటి మధ్య డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చూడు, ఇగో ఈ ప్లేట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందట? ఈ డైరెక్షన్లో, అంటే ఈ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఉంటుంది. నెగిటివ్ ప్లేట్ అంటే టువార్డ్స్ నెగిటివ్ ప్లేట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది కూడా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఉంటుంది. చూడమ్మా, ఈ టూ ప్లేట్స్ రా, ఈ ప్లేట్ వల్ల ఇగో ఇక్కడ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇగో ఇక్కడ ఉండేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దిస్ పర్టికులర్ పాయింట్ డ్యూ టు దిస్ ప్లేట్. ఈ ప్లేట్ వల్ల ఇక్కడ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇగో ఇది. ఇగో ఈ ప్లేట్ వల్ల కూడా ఇక్కడ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇగో ఇది. రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటకు ఉంటుంది, టువార్డ్స్ నెగిటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది, అందుకనే ఇటు. రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ ప్లేట్, దిస్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ ప్లేట్, ఇగో దిస్ ఈస్, బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. నేను ఇండివిజువల్గా అనుకున్నా, ఓన్లీ ఈ ప్లేట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది, ఓన్లీ ఈ ప్లేట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది. నాకేం కావాలి? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఇగో ఇక్కడ ఈ నెట్
అప్పుడు ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైందిరా, ఈ రెండింటి ప్లస్ చేస్తే ఏమైంది, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఏమైందమ్మా, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అయింది. అంటే ఈ 2 ప్లేట్స్ మధ్యలో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత బాబు, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్, అంతే కదా. ఎస్, అదే నేను రాస్తాను ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సో నేను అదే చెప్తాను ఇక్కడ, ఏం అద్భుతంగా. ఇప్పుడు చూడండి, ఈ 2 ప్లేట్స్ మధ్యలో ఈ నెట్ ఇక ఇక్కడ రాస్తాను, ఈ నెట్ ఈజ్ ఈక్వల్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా అంటే ఏంది మరి, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఈ ప్లేట్ మీద ఉన్న ఈ సర్ఫేస్ ఏరియా మీద ఉన్న ఛార్జ్ అనమాట. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంది, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ కదా. ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా, ఈ ప్లేట్ ఉందా ప్యారలల్ ప్లేట్, ఈ ప్లేట్ ఏ ఏరియా మీద ఉన్న ఛార్జే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అయింది. సిగ్మా ఈజ్ ఈక్వల్ క్యూ బై ఏ ఏరియాలో ఉన్న ఛార్జ్ అనమాట. కాబట్టి ఇది ఏమైంది, ఈ నెట్ ఈజ్ ఈక్వల్ సిగ్మా అంటే ఏందమ్మా, క్యూ బై ఏ ఇంటూ ఎప్సిలాన్ నాట్. అదే రాస్తాను ఇక్కడ ఈ ఉంది కదా నాన్న, ఈ ప్లేస్లో ఏం రాస్తాం మనం క్లియర్గా చూడండి. ఇక్కడ డి రైట్, ఈ అంటే ఏంది నాన్న, క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏముందిరా బాబు ఇక్కడ ఏ బై డిటి. ఎస్, ఏ క్యాన్సిల్, అంతేనా, ఏ క్యాన్సిల్. అప్పుడు ఐడి ఈజ్ ఈక్వల్, చూడు ఐడి ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్, ఈ ఎప్సిలాన్ నాట్ కింద తీసుకుందాం కాన్స్టెంట్ కాబట్టి, ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్. ఇక్కడ ఏం మిగిలింది నాన్న, డిక్యూ బై డిటి. వెరీ గుడ్, డిక్యూ బై డిటి. సో ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ కదా. ఐడి ఈజ్ ఈక్వల్, చూడండి ఐడి ఈజ్ ఈక్వల్ డిక్యూ బై డిటి. డిక్యూ బై డిటి అంటే డిక్యూ బై డిటి అంటే కండక్షన్ కరెంట్ కదా. డిక్యూ బై డిటి అంటే ఏంది నాన్న, కండక్షన్ కరెంట్. అర్థమైందా? ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ కండక్షన్ కరెంట్. ఇక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ వైర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత ఉంటుందో ఈ 2 ప్లేట్స్ మధ్య డెవలప్ అయిన డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా అంతే ఉంటుంది. ద కండక్షన్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద వైర్ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ప్రొడ్యూసెస్ బై ది చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్. ఎస్, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐసి. ఇగో ఇదన్నమాట. అర్థమైనా? ఇక ముందు ఎప్పుడైనా ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐసి అనాలి. డిస్ప్లేస్మెంట్ కరెంట్ కండక్షన్ కరెంట్కి ఈక్వల్. ఇప్పుడు మోడిఫికేషన్ ఆఫ్ ఆంపియర్ సర్క్యూటల్ లా, మరి ఆంపియర్ సర్క్యూటల్ లాని మోడిఫికేషన్ చేయాలిగా, మోడిఫై చేయాలి. అదేనా, ఆంపియర్ చెప్పింది రాంగ్ కదా. ఆంపియర్ ఎక్స్ దగ్గరే కరెక్ట్ చెప్పాడు, వైర్లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో చెప్పాడు. 2 ప్లేట్స్ మధ్య డెవలప్ అయిన కరెంట్ గురించి, డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చెప్పలేదు ఆంపియర్. ఎవరు చెప్పారు? దాన్ని కరెక్ట్ చేసి ఎవరు చెప్పారు నాన్న? మ్యాక్స్వెల్. కాబట్టి మ్యాక్స్వెల్ లా అనలేదు ఆయనకి మోడిఫికేషన్ ఆఫ్ ఆంపియర్ సర్క్యూటల్ లా అని ఏమంటారంటే, దీనికి ఒక పేరు పెట్టాడు ఆయన. ఏంటది? ఆంపియర్స్ మ్యాక్స్వెల్ లా. ఆంపియర్ మ్యాక్స్వెల్ లా. ఎందుకంటే పాపం కంప్లీట్ గా మ్యాక్స్వెల్ చెప్పలేగా. మ్యాక్స్వెల్ కంటే ముందు ఎవరు అనుకున్నారు? ఆంపియర్. ఆంపియర్ ని కరెక్షన్ చేస్తూ ఈయన చెప్పాడు ఆయన. కాబట్టి ఈయన స్వార్థానికి పోయి నా పేరే పెట్టుకోలే, ఆయన పేరే పెట్టుకోలే మ్యాక్స్వెల్ అని. ఏం తగిలించండి దానికి? ఆంపియర్స్ మ్యాక్స్వెల్ అన్నాడు. ఎందుకంటే ఇద్దరు కలిసి కనుక్కున్నారు. రైట్. ఈ ఆంపియర్స్ మ్యాక్స్వెల్ ఏం చెప్పిందంటే, ఫస్ట్ చూడు, ముందు ఐసి కండక్షన్ కరెంట్ రాద్దాం. కండక్షన్ కరెంట్ ఏంచిన డిక్యూ బై డిటి. డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏందిరా బాబు? ఎప్సిలాన్ నాట్ డి ఫై ఈ బై డిటి. ఇప్పుడు మోడిఫికేషన్ ఈ రెండింటి కలిపి రాద్దాం మనం, ఈ రెండింటి కలిపి రాద్దాం. అదేనా? సో ఐసి ఈజ్ ఈక్వల్ టు ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇది చెప్పాడు. సో మ్యాక్స్వెల్ లా ప్రకారం దీన్ని ఎట్లా రాయాలి? అదేనా? సో ఇలా రాద్దాం మనం, ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్. ఆంపియర్ ఏం చెప్పాడు? ఎక్స్రే పాయింట్ దగ్గర ఆంపియర్ ఏం చెప్పిండు అన్నది? μ0 ఇంటూ ఐసి అన్నాడు. ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎల్ అంటే 2 ప్లేట్స్ మధ్యలో ఇది, ఇదేం వచ్చింది నీకు? μ0 ఇంటూ ఐడి డిస్ప్లేస్మెంట్ కరెంట్ కదా. ఇదేమో ఆంపియర్ చెప్పిండు, ఇదేమో మ్యాక్స్వెల్ చెప్పిండు.
రెండింటి కలిపి రాసేద్దాం. మోడిఫికేషన్ అంటే అదిగా మోడిఫై చేద్దాం. అంటే రెండింటి కలిపి రాసేద్దాం మనం. మోడిఫై చేద్దాం అద్భుతంగా. ఏంటిది చూద్దాం మనం. ఇలా రాయాల, ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమనాలి దీన్ని, మ్యూ నాట్, అంటే దీన్ని ప్లస్ చేద్దాం. అంటే మ్యూ నాట్ కామన్ కాబట్టి మ్యూ నాట్ ఇంటూ ఐసి ప్లస్ ఐడి. అంటే దీని ఏం రాయాలి ఇంకా, ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ ఇంటూ ఐసిని ఐ అనుకుందాం, ప్లస్ ఐడి అంటే ఇది ఎప్సిలాన్ నాట్ d5e బై డిటి. ఇదయ్యా, దిస్ ఈజ్ ద ఫార్ములా. మోడిఫికేషన్ అంటే ఇది. ఇప్పుడు మనం 2 ప్లేట్స్ అన్నాం కదా, ఇట్లా 2 ప్లేట్స్ అన్నాం కదా, ఇగో ఇది బ్యాటరీ అంతేనా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ ఉండేది డిస్ప్లేస్మెంట్ కరెంట్, ఈ వైర్లో ఉండేది ఏంటి, కండక్షన్ కరెంట్ కదా. ఓన్లీ ఆంపియర్స్ ఎక్స్ దగ్గర, అంటే ఎక్స్ అనే పాయింట్ ఇది, వై అనే పాయింట్ ఇది. ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఓన్లీ ఏముంటుంది నాన్న, కండక్షన్ కరెంటే ఉంటుంది. చూడు, ఎక్స్ అనే పాయింట్ దగ్గర కండక్షన్ కరెంటే ఉంటుంది కానీ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఉండదు. అదే వై అనే పాయింట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఉంటుంది కానీ కండక్షన్ కరెంట్ ఉండదు. ఇప్పుడు ఈ ఫార్ములాలో చూడండి, ఇదేంటిది ఐసీ కదా, రైట్. ఓన్లీ ఎక్స్ అనే పాయింట్ దగ్గర చూద్దాం. ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఏమనాలి, దీని జీరో అనాలిగా. దీని జీరో అంటే ఏమైందిరా, మ్యూ నాట్ ఇంటూ ఐసీ. ఇగో మ్యూ నాట్ ఇంటూ ఐసీ, ఇది ఎక్స్ అనే పాయింట్ దగ్గర. వై అనే పాయింట్ దగ్గర ఐసీ జీరోగా, ఇది జీరో అయితే ఏముంటుంది ఇక్కడ, ఇగో మ్యూ నాట్ ఇది జీరో అయితే ఏముంటుంది నాన్న, ఇగో ఇదంతా ఉంటుంది అన్నమాట, మ్యూ నాట్ ఐడి, ఇగో మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ d5 బై డిటి. క్లియర్. సో దిస్ ఈస్ ద మోడిఫికేషన్ ఆఫ్ ఆంపియర్ సర్క్యూట్ లా. ఓకేనా, రైట్. నౌ ద ప్రాపర్టీస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. డిస్ప్లేస్మెంట్ కరెంట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంతేనా. సో వాట్ ఇస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. నెంబర్ 1, ఇట్ ఈస్ నాట్ కన్వెన్షనల్ కరెంట్. ఇది కన్వెన్షనల్ కరెంట్ కాదు. హలో, ఇది కన్వెన్షనల్ కరెంట్ కాదు. వైర్లో ఫ్లో అయ్యే కరెంట్, కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ కండక్షన్ కరెంట్. దట్ ఈస్ కన్వెన్షనల్ కరెంట్. కన్వెన్షనల్ కరెంట్ అంటే వైర్లో ఫ్లో అయ్యేది. ఇది వైర్లో ఫ్లో అయ్యేది కాదే. డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎక్కడ ఉంటుంది, 2 ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్. 2 ప్లేట్స్ మధ్య చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల డెవలప్ అయిన కరెంట్ అది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ కన్వెన్షనల్ కరెంట్. ఇట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ కరెంట్. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేసింది అక్కడ, 2 ప్లేట్స్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేసింది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ చేసింది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేసింది, కరెంట్ డెవలప్ చేసింది. ఎస్. సెకండ్, ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వల్ల వచ్చిన కరెంట్ ఇది, డిస్ప్లేస్మెంట్ కరెంట్. థర్డ్ పాయింట్, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండర్ స్టడీ కండిషన్స్. ఇది స్టడీ కండిషన్లో అంటే కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఉండదు. టుగెదర్ విత్ ద కండక్షన్ కరెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ సాటిస్ఫై ద ప్రాపర్టీ ఆఫ్ కంటిన్యూటీ. ఈ రెండు కూడా ప్రాపర్టీ ఆఫ్ కంటిన్యూటీని రెండింటికి ఉంటుంది. అంటే ప్రాపర్టీ ఆఫ్ కంటిన్యూటీ అంటే రెండింటికి సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఒక వైర్ లోపల ఫ్లో అయ్యే కరెంట్కి ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయో 2 ప్లేట్స్ మధ్య డెవలప్ అయిన డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా అవే క్యారెక్టర్స్ ఉంటాయి. ఇక మన మూటి భాషలు చెప్పాలంటే, ఇప్పుడు వైర్లో ఫ్లో అయ్యే కరెంటుని ఇట్లా టచ్ చేసిన షాక్ వస్తుందా, వస్తుంది. మరి డిస్ప్లేస్మెంట్ కరెంట్, వైర్ లేదు, 2 ప్లేట్స్ మధ్య డెవలప్ అయింది, దాన్ని ఆ 2 ప్లేట్స్ మధ్యలో నువ్వు చెయ్యి ఇట్లా పెట్టినావు అనుకో, నీ బరి చెయ్యి ఇట్లా పెట్టినావు అనుకో, అప్పుడు కూడా కరెంట్ వస్తుంది, షాక్ వస్తుంది. అంటే దానికి ఎలాంటి క్యారెక్టర్ ఉందో ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా అదే క్యారెక్టర్ ఉంది. ఎస్, ద ప్రాపర్టీ ఆఫ్ సేమ్ కంటిన్యూటీ. ఎస్, రైట్. ఇప్పుడు ఓ ప్రాబ్లం చూద్దాం మనం. ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ ప్లేట్ ఏరియా ఏ అన్నాడు. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే చూడనా, ప్రాబ్లం చాలా జాగ్రత్త చూద్దాం. దీని మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ మీకు బాగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్స్ కూడా మీకు అర్థం కావాలి. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. రైట్, చూడు, 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అట. ఇగో ఇది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఓకేనమ్మా. సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది,
ఏరియాని నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది తెలుసు మనందరికి. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్డ్ బిట్వీన్ దీస్ టూ ప్లేట్స్. ఏరియా ఎంత ఒక్కొక్క దాని ఏరియా ఆఫ్ ది ప్లేట్. ఇగో ఈ ప్లేట్ ఏరియా ఎంతమ్మా? ఏ. అంటే ఏరియా అంటే ఇది ప్లేట్ కదా, దీని ఏరియా అనమాట ఏ. దీని ఏరియా కూడా ఎంత? ఏ. అదే అన్నాడు. ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ ప్లేట్ ఏరియా ఏ అండ్ సపరేషన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈజ్ డి. ఈ టూ ప్లేట్స్ మధ్య సపరేషన్ ఎంత ఉందట? డి అట. రైట్. ఈ చార్జ్డ్ బై ఏ కాన్స్టెంట్ కరెంట్ ఐ. దీన్ని ఛార్జ్ చేశాడు అంటే ఇట్లా ఛార్జ్ చేస్తారు కదా బ్యాటరీతోని. ఎంత కరెంటుతో ఛార్జ్ చేశారట? ఐ కరెంట్. ఐ. కన్సిడర్ ప్లేన్ సర్ఫేస్ ఏరియా a/2 ప్యారలల్ టు ది ప్లేట్ అండ్ డ్రాన్ సైమల్టేనియస్లీ బిట్వీన్ ద ప్లేట్స్. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఏమన్నాడు? ఇంకో అనదర్ ప్లేట్ ఉందట, దాన్ని ఏం చేసిందట చూడండి ఇక్కడ. ఇగో ఇది టూ ప్లేట్స్, ఇగో దీని నుంచి ఇగో ఈ ప్లేట్స్ మధ్యలో ఇగో ఇదే ప్లేట్స్, సేమ్ ప్లేట్స్, ఇంకొక ప్లేట్ ఉంచాడట. అంటే దీని ఏరియా ఎంతమ్మా? ఏ. దీని ఏరియా కూడా ఎంత? ఏ. ఇంకో ప్లేట్ ఈ రెండింటి మధ్యలో ఉంచాడట. ఇగో ఆ ప్లేట్ ఏరియా మాత్రం ఎంత ఉందట? a/2. ఇగో a/2. ఇగో దీని ఏరియా a/2. దీని సైజ్ కొంచెం తక్కువ ఉంది, a/2. ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ 1 2 3 4 5 6 ఇట్లా ఉన్నాయి. ఇక్కడ కూడా లైన్స్ చూడండి, ఇక్కడ 1 2 3 మొత్తం ఎన్ని? ఈ ప్లేట్కి మధ్య డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎన్ని? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ కూడా 6 ఉంటాయి ఈ టూ ప్లేట్స్ మధ్య. కానీ ఓన్లీ ఇగో ఈ స్మాల్ ప్లేట్ ఉందా, a/2 ఏరియా ఉన్న ప్లేట్ని ఈ టూ ప్లేట్స్ మధ్యలో ఉంచాడట. ఓన్లీ ఇగో దీని నుంచి పాస్ అయిన ఫ్లక్స్ ఏంది అని అడుగుతాను నేను. ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ త్రూ దిస్ ఏరియా. ఈ ఏరియా నుంచి ఫ్లో అయిన డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ డెవలప్ అయిన డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఐడిరా. ఓన్లీ ఇగో ఈ ఏరియా ఉందా, ఈ ప్లేట్ ఉందా, ఈ ప్లేట్లో నుంచి ఫ్లక్స్ వెళ్ళిందిగా, మరి ఈ ఏరియా నుంచి కరెంటు డెవలప్ అయిందిగా, ఆ కరెంట్ని ఏమనుకుందాం మనం? ఐడి డాష్. ఇదేనమ్మా ఐడి ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ ప్రొడ్యూసెస్ బిట్వీన్ దీస్ టూ ప్లేట్స్. ఐడి డాష్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెవలప్డ్ అండ్ పాసింగ్ త్రూ దిస్ a/2 ఏరియా ప్లేట్. ఓన్లీ ఇగో ఈ ప్లేట్ నుంచి పాస్ అయిన కరెంటు ఐడి డాష్. ఈ టూ ప్లేట్స్ మధ్య డెవలప్ అయిన కరెంటు ఐడి. అతనికి ఏం కావాలట? ఈ ఐడి డాషే కావాలి, ఇది కావాలి కదా, అది కనుక్కున్నాం. కానీ మనకు ఒక విషయం తెలుసు. ఏం తెలుసా నీకు? ఇగో కండక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ కదా, ఐగా, అంతేనా? ఎస్. ఇప్పుడు ఈ ఐడి డాష్ మనం గురించి మాట్లాడాలి మనం. ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనేది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడు చూడు, డిస్ప్లేస్మెంట్ కరెంట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయిందట. ఈ టూ ప్లేట్స్ మధ్యలో ఎంత డిస్ప్లేస్మెంట్ కరెంట్ డిస్ట్రిబ్యూట్ అయిందో ఇక్కడ కూడా అంతే కరెంట్ డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే ఇక్కడ కరెంట్ డెన్సిటీ అనేది సేమ్. ఇక్కడ చూస్తాను, కరెంట్ డెన్సిటీ ఈ సేమ్ ఎవ్రీవేర్. కరెంట్ డెన్సిటీ ఇక్కడ ఎంత ఉంటుందో కరెంట్ డెన్సిటీ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అసలు కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి చూద్దాం మనం. ఇక్కడ చూద్దాం, కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఈక్వల్ కరెంట్ బై ఏరియా. కరెంట్ బై అంటే ఫస్ట్ ప్లేట్లో ఏది కరెంట్ ఏంది? డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఐడి బై ఏ. కరెంట్ డెన్సిటీ అంటే ఇదే కదా, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ బై యూనిట్ ఏరియాలో ఫ్లో అయిన కరెంటే కరెంట్ డెన్సిటీ. ఇంకో ప్లేట్లో చిన్న ప్లేట్ ఉందిగా మధ్యలో, ఇందాక ప్రీవియస్లో అంటే ఇక్కడ ఇగో ఈ రెండింటి మధ్య కరెంట్ డెన్సిటీ ఐడి బై ఏ. ఇగో ఓన్లీ ఇక్కడ కరెంట్ డెన్సిటీ కనుక్కుంటాను నేను. ఇక్కడ కరెంట్ డెన్సిటీ ఏమైందమ్మా? ఇగో ఇక్కడ కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఈక్వల్ టు ఐడి డాష్ బై ఏ. అంటే ఇక్కడ ఏంది? ప్లేట్ ఏరియా a/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నాన్న? 2 ఇంటూ ఐడి డాష్ బై ఏ. కానీ కరెంట్ డెన్సిటీ సేమ్ ఎట్ ఎవ్రీవేర్గా. ఈ టూ ప్లేట్స్ మధ్య కరెంట్ డెన్సిటీ ఏందో ఈ టూ ప్లేట్స్ మధ్య కూడా, ఈ ప్లేట్ కూడా కరెంట్ డెన్సిటీ సేమ్. కరెంట్
డెన్సిటీ సేమ్ ఎవ్రీవేర్. అంటే ఇక్కడ కరెంట్ డెన్సిటీ ప్లేట్స్ మధ్యలో ఏందన్నా అది ఇది ఈక్వల్ చేయాలి కదా. అంటే ఇది ఇక్కడ ID/A ఇది కూడా ఏంచినా 2ID-A. ఏ కథం అప్పుడు దీని నుంచి ID డాష్ ఇస్ ఈక్వల్ ఏంది నాన్న ID డాష్, ఇది I కదా, ఫస్ట్ దాంట్లో I అన్నాం కదా దాన్ని, ఇది ID లేదా ID/2. ఓకే, ID డాష్ ఇస్ ఈక్వల్ ID/2, ID/2 లేదా ఐడిని ఏమనుకున్నాం మనం I అనుకున్నాం కదా, I/2. అంటే ఏమర్థమైంది దీన్ని బట్టి అంటే చూడు మళ్ళీ బ్యాక్ వద్దాం మనం, బ్యాక్ రైట్. చూడు ఇక్కడ ఇగో ఇక్కడ నుంచి కరెంట్ ఎంత పాస్ అయిందో 10 ఆంపియర్స్ కరెంట్ పాస్ అయింది అనుకో, ఇక్కడ ఈ ఏరియా నుంచి ఎంత పాస్ అయింది 10/2 5 ఆంపియర్ కరెంట్ పాస్ అయింది. I/2 అని వచ్చింది కదా మనకి. ఇప్పుడు చూడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇందు నుంచి ఎన్ని పాస్ అయినాయి 1 2 3 4 3 మొత్తం 6 పాస్ అయినాయి. ఇక్కడ ఓన్లీ ఈ A/2 ఏరియా నుంచి 3నే. ఇక్కడ 100 లైన్స్ ఉంటాయి అనుకో, ఇక్కడ నుంచి పాస్ అయితే 50. అంటే ఇక్కడ కరెంటు 100 ఆంపియర్ ఉంటే ఇక్కడ 50 ఆంపియర్ కదా. ఆన్సర్ అదే కదా వచ్చింది మనకి A/2. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the voltage between the plates of a parallel plate capacitor of capacitance 1 microfarad అట. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ కి కెపాసిటీ ఉంటుందిగా, ఇగో ఇది ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ కి కెపాసిటీ ఉంటుందిగా. ఎస్, దీని కెపాసిటీ ఎంతట 1 మైక్రోఫారడ్ అట, 1.0 మైక్రోఫారడ్. ఎట్లా వచ్చి దీన్ని 1 × 10⁻⁻6 ఫారడ్. ఓకే రైట్. ఈ చేంజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 వోల్ట్ పర్ సెకండ్ అంట. అరే వోల్ట్ పర్ సెకండ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు, అంటే dV/dt ఇచ్చాడు బాబు. dV/dt ఎంత dV/dt ఇగో ఇక్కడ ఇచ్చాడుగా 5 volts per second. అంటే ఎంత నాన్న 5 volts per second. ఇగో 5, ఇగో పొటెన్షియల్ అంటే వోల్ట్స్ పర్ టైం అంటే ఇది సెకండ్, 5 volts per second. అంటే t టైములో 5 volts per second పొటెన్షియల్ చేంజ్ అవుతుందట. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఇన్ ద కెపాసిటర్? మరి ఈ 2 ప్లేట్స్ మధ్య డెవలప్ అయిన డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎంత? ID ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. అది అడుగుతాను నేను. కానీ మనకు తెలుసు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫార్మ్ అయింది నాన్న, ID ఈజ్ ఈక్వల్ ε0 × dφE/dt. ఇదేగా డిస్ప్లేస్మెంట్ కరెంట్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ నో. మరి ఇక్కడ ఫ్లక్స్ లో చేంజ్ ఇచ్చాడు, మరి ఇక్కడ ఇచ్చిందేనే పొటెన్షియల్ లో చేంజ్. ఇది మరి మనకు ఫార్ములానేమో ఫ్లక్స్ లో చేంజ్, కానీ అడిగింది ఇక్కడ పొటెన్షియల్ లో చేంజ్. పొటెన్షియల్ లో చేంజ్ ఇచ్చాడు ఎలా? కాబట్టి ఈ ఫ్లక్స్ లో వచ్చే చేంజ్ ని పొటెన్షియల్ లోకి కన్వర్ట్ చేద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు అది ఏంటది, ID ఈజ్ ఈక్వల్ ε0 × dφE/dt. ఫై అంటే ఏం చెప్పిన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా E × Aనేగా, ఇందాక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, అంతేనా? సో ID ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ లోకి రావాలిగా మనకు ఆన్సర్. కాబట్టి ε0 E అంటే ఏం రాయొచ్చురా? వాట్ ఈజ్ E హియర్? ఏ అంటే వాట్ ఈజ్ ఏ? ఏ అంటే ఏరియా ఆఫ్ ది ప్లేట్ కాన్స్టెంట్ కూడా బయటకు తీసుకొచ్చారు. ఇక్కడ ఏముంది నాన్న dE/dt. ఇగో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చేంజ్ వచ్చింది, అది కాదు మనకు కావాల్సింది, పొటెన్షియల్ లో చేంజ్ రావాలి. బట్ అది కూడా తీసుకురావచ్చు. ఎలా? ID ఈజ్ ఈక్వల్ ε0 A × E అంటే ఏంది? ఆల్రెడీ మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పొటెన్షియల్ కి మధ్య రిలేషన్ చెప్పే ఫార్ములా నేను చెప్పాను అక్కడ, పొటెన్షియల్లో చెప్పాం మనం కదా. E ఈజ్ ఈక్వల్ V/d కదా. రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్, E ఈజ్ ఈక్వల్ V/d. ఎస్, కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో ఏం వస్తున్నానా V/d/dt, అంతేనా? ఎస్, ID ఈజ్ ఈక్వల్ ఏం వస్తుంది ఇప్పుడు ε0 AD అనేది డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్ కదా. ఈ 2 ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ D కదా, D అయితే కాన్స్టెంట్ గా మారదుగా, కాబట్టి దాన్ని ఇటు తీసుకుందాం by d ఇంటూ ఇక్కడ ఏముంది నాన్న dV/dt. ఎస్, dV/dt వచ్చిందా? dV/dt అంతా 5. మరి ఇక్కడ ఏరియా ఇవ్వలేదుగా,
డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఇవ్వలేదుగా, ఎట్లా మరి? ఎస్, అందుకనే దీన్ని నేను ఐడి ఈజ్ ఈక్వల్, దీని ఫార్ములా ఏందిరా, ఇగో ఇది ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అంటే ఏందిరా, కెపాసిటీ. కెపాసిటీ ప్యారలల్ ప్లేట్ లో మనం నేర్చుకున్నాం ఇక్కడ కెపాసిటర్స్ లో. ఇదేంది, కెపాసిటీ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. అదేనా, ఏరియా ఏ ఇచ్చినప్పుడు, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఇచ్చినప్పుడు ఒక కెపాసిటర్ యొక్క కెపాసిటీని కనుక్కోవడానికి ఫార్ములా ఇదేగా, సీనేగా. ఇది సి కెపాసిటీకి ఫార్ములా కదా. ఎస్, ఇప్పుడు వచ్చేస్తుంది. మన కెపాసిటీ ఇచ్చాడు, ఇగో కెపాసిటీ ఇచ్చాడు, ఇగో ఇది ఇచ్చాడు డివి బై డిటి, ఆన్సర్ వచ్చినట్టేగా. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న, ఇగో ముందు డివి బై డిటి రాద్దాం. డివి బై డిటి అంటే ఏంది నాన్న, డివి బై డిటి 5 ఇంటూ కెపాసిటీ అంటే ఏందిరా 10 పవర్ -6 ఇంటూ 10 పవర్ -6, అంతేనా. సో ఫైనల్లీ ఐడి ఈజ్ ఈక్వల్ ఏముంటుంది, 5 10 పవర్ -6 అంటే మైక్రోగా, మైక్రో, ఇది కరెంట్ కాబట్టి యూనిట్ ఏందిరా, ఆంపియర్, మైక్రో ఆంపియర్, 5 మైక్రో ఆంపియర్. సో 5 మైక్రో ఆంపియర్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఇలా చేయాలన్నమాట. క్లియర్, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, రైట్. ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ 5 మైక్రో ఆంపియర్. ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కి కెపాసిటీ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 5 మైక్రో ఫారెడ్. 5 మైక్రో ఆంపియర్ కాదు, కెపాసిటీ ఆఫ్ కెపాసిటెన్స్ మైక్రో ఫారెడ్, ఇది మైక్రో ఫారెడ్. సో సి ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ 10 పవర్ -6 ఫారెడ్. ఓకే, ఈజ్ బీయింగ్ చార్జ్డ్ దట్ కరెంట్ హ్యాస్ స్టడీ వాల్యూ ఆఫ్ 100 మైక్రో ఆంపియర్. అంటే ఇందులో ఉన్న డిస్ప్లేస్మెంట్ కరెంట్, కండక్షన్ కరెంట్ కూడా అదే కదా, డిస్ప్లేస్మెంట్ కరెంట్ అయినా కండక్షన్ కరెంట్ రెండు ఈక్వల్ కదా. ఎస్, ఏదైనా అనుకోవచ్చు. దట్ ఈజ్ కూడా ఏంటంట 100 మిల్లీ ఆంపియర్, అంటే ఎంత నాన్న 100 ఇంటూ 10 పవర్ -3 ఆంపియర్. ఓకే, రైట్. ఇంకేమి ఇచ్చాడు, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ అంటే ఏంది, డివి బై డిటి ఇచ్చినట్టు అనమాట. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్, అంతేనా. ఎస్, డివి బై డిటి ఎంత నాన్న, డివి బై డిటి అదే కనుక్కోమడా, క్యాల్కులేట్ అదే కనుక్కోమన్నాడు. బట్ మనకి ఫార్ములా తెలుసు, ఏంటది, ఇందాక చెప్పాను నేను, డిస్ప్లేస్మెంట్ కరెంట్కి కెపాసిటీకి పొటెన్షియల్కి రిలేషన్. ఇందాక చెప్పాను కానీ, ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పానుగా, ఏమని చెప్పాను నేను, సి ఇంటూ డివి బై డిటి, మళ్ళీ డెరివేషన్ చేయట్లేదు, డైరెక్ట్ రాశాను నేను. ప్రీవియస్ ప్రాబ్లంలో ఇది ఎట్లా వచ్చిందో చెప్పాను. సో ఐడి ఈజ్ ఈక్వల్ సి కెపాసిటీ 5 ఇంటూ 10 పవర్ -6 కదా. ఐడి అంటే ఏంది ఇక్కడ 5 ఇంటూ 10 పవర్ -6 ఈజ్ ఈక్వల్, సి అంటే ఐడి కదా, ఐడి అంటే 100 ఇంటూ 10 పవర్ -6, 100 ఇంటూ 10 పవర్ -6 -3, 100 ఇంటూ 10 పవర్ -3 ఈజ్ ఈక్వల్, సి అంటే 5 ఇంటూ 10 పవర్ -6 డివి బై డిటి, ఇదే కావాల్సింది మనకి, డివి బై డిటి. ఎస్, డివి బై డిటి కావాలి, అంతేనా. ఎస్, 520s కదా. ఎస్, అంటే డివి బై డిటి అల్టిమేట్లీ, డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమైతే నాన్న 20 ఇంటూ 10 పవర్ -3 బై 20 ఇంటూ 10 పవర్ -3 బై ఎస్ 10 పవర్ -6. సో దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ అయితే కదా, ఇది 20 ఇంటూ 10 పవర్ 3 అయితే. సో 20 ఇంటూ ఆన్సర్ ఉంది అందులో, 200 లేదు కదా, ఉంది 20 10 పవర్ 3 అంటే కిలో కదరా, 10 పవర్ 3 అంటే 1000 అంటే కిలో కదా. కాబట్టి డివి బై డిటి, వి అంటే వోల్ట్స్ పర్ టీ అంటే సెకండ్, 20 కిలో వోల్ట్స్ పర్ సెకండ్, 20 కిలో వోల్ట్స్ పర్ సెకండ్. దిస్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, electric field induced due to changing magnetic field is perpendicular to the magnetic field. Changing magnetic field ata perpendicular to the electric field. ఇది చూడు, electric field induced due to changing magnetic field is perpendicular to magnetic field. అంతే, కరెక్టే. అంటే దేని వల్ల డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్డ్ డ్యూ టు, దేని వల్ల, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల
డెవలప్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ ఉంటుందట. నిజమే కదా? ఇప్పుడు సపోజ్ ఇందాక చెప్పాను నేను, ఒక వైర్ కాయిల్ తీసుకున్నాం మనం, కాయిల్ కదా, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ స్టార్టింగ్లో చెప్పానా నేను, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని చెప్పానా, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అప్పుడు స్టార్టింగ్లో ఏమొచ్చింది, ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్ళినాయి కదా బాబు, గుర్తుందా లేదా? స్టార్టింగ్లో చెప్పాను. ఎస్. అయితే ఏమైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది కదా, ఎలక్ట్రాన్ ఇటు వెళ్తుందంటే మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదే. సో ఎలక్ట్రాన్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఎలక్ట్రాన్ ఆపోజిట్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెగిటివ్ ఛార్జ్ ఏ డైరెక్షన్లో ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్. చూడండి ఇక్కడ మనం క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేద్దాం. మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంది బాబు, ఇక్కడ ఇన్వర్డ్, ఇగో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇగో ఇటు ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంది, ఇగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంది, ఇటు ఉంది. అంటే రెండు ఎటు ఉన్నాయి నాన్న, పర్పెండిక్యులర్. లేదా ఇక్కడ కూడా చూడు, ఇగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంది, ఇగో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంది. ఇగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు. ఇప్పుడు కూడా ఎంత పర్పెండిక్యులర్. ఇగో ఇక్కడ చూద్దాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ దిస్ ఇస్. ఇగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది, పర్పెండిక్యులర్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎప్పుడైనా ఇది ఎట్లా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. అవుట్వర్డ్ తీసుకున్నాం అంతే, అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇటు బయటిగా. ఇగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది, ఇగో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది, పర్పెండిక్యులర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎస్. నెక్స్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. మ్యాక్స్వెల్ ఏం చెప్పాడంటే చూడండి చాలా జాగ్రత్తగా, ఈ మ్యాక్స్వెల్ అనే సైంటిస్టు ఈ టోటల్ ఎలక్ట్రిసిటీని, టోటల్ ఎలక్ట్రోస్టాటిక్స్ని మొత్తం స్టడీ చేశాడు. స్టడీ చేసి అందులో ఒక 4 ఫార్ములాస్ని బయటకు తీసుకొచ్చాడు. అంటే ఆ 4 ఫార్ములాస్ ఇతనేం కనుక్కోలేదు, ఇతనేం డెరివ్ చేయలేదు. కానీ ఈ 4 అంటే ఒక సమ్మరీ లాగా టోటల్ ఎలక్ట్రిసిటీ, టోటల్ ఎలక్ట్రోస్టాటిక్స్ మొత్తాన్ని చదివి ఒక సమ్మరీ తయారు చేశాడు. ఏంటది, ఇగో ఈ 4 ఫార్ములాసే టోటల్ ఎలక్ట్రోస్టాటిక్, టోటల్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉంటాయి. అంటే ఎలక్ట్రిసిటీ టాపిక్ ఏదైతే ఉన్నదో అది ఈ 4 టాపిక్స్ మీదనే డిపెండ్ అయ్యింది. ఏ ఎలక్ట్రోస్టాటిక్లైనా ఎలక్ట్రిసిటీలైనా ఈ ఫార్ములాస్ని, అంటే 4 ఫార్ములాస్ ఉన్నాయి, ఈ 4 ఫార్ములాస్ని దాటి ఉండదు అని ఒక 4 ఫార్ములాస్ని మొత్తం స్టడీ చేసి బయటికి తీసుకొచ్చాడు. అతనేం అనుకోలేదు. ఇక ఏ కాన్సెప్ట్ అయినా దీనికి మించి ఉండదు, ఒక మాటలు చెప్పాలంటే ఏదో ఒక ఫార్ములా అక్కడ తగిలిద్ది అన్నట్టు. అట్లా 4 ఫార్ములాస్ ద్వారా చెప్పాడు అన్నమాట. అదే చూడు, ఆల్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం క్వశ్చన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 ఫండమెంటల్ ఈక్వేషన్. ఇతడు 4 ఫండమెంటల్ ఈక్వేషన్ చెప్పబోతాడు అనమాట. ఆ 4 ఫండమెంటల్ ఈక్వేషన్స్ లోనే ఎలక్ట్రోమాగ్నెటిజం మొత్తం ఉంటుంది. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటారు వాటిని. సో మ్యాక్స్వెల్ డిడ్ నాట్ డిస్కవర్డ్ వాటి అని కనుక్కున్నాడా, కనుక్కోలేదు, కానీ ఒక సమ్మరీ లాగా బయటికి తీసుకొచ్చాడు. బట్ ద వర్క్డ్ ఆన్ దెమ్, దాని మీద వర్క్ చేశాడు. స్టేట్ దట్ 4 ఫండమెంటల్ ఈక్వేషన్స్ డిఫైన్ కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఆ 4 ఫార్ములాస్ ద్వారా కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజాన్ని మనం నేర్చుకోవచ్చు అని చెప్పాడు. అంతేగాని ఆయన అనుకోలేదు. ఏంటి అవి 4 చూద్దాం. ఫస్ట్ వన్, గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఇది మనం ఎలక్ట్రోస్టాటిక్స్ లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం మనం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ క్లోజ్డ్ సర్ఫేస్ ఈస్ 1/ε0 టైమ్స్ ద నెట్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్ కదా. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఇజ్ ఈక్వల్ క్యూ ఇన్సైడ్ బై ε0. ఇగో ఇది గాస్ లా చెప్పింది ఇదే. అంటే సపోజ్ నేనేమంటానంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం మనం. ఇగో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ నేను తీసుకున్నాను, క్లియర్. ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లోపల ఒక ఛార్జ్ ఉంచాను, క్యూ ఛార్జ్. ఈ క్యూ ఛార్జ్ ఉంచడం వల్ల ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎట్లా వస్తాయి బయటికి కదా. ఈ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఇదిరా 3D సర్ఫేస్ గా, 3D సర్ఫేస్. ఇదేంటి 3D అంటే ఏంది, క్లోజ్డ్ సర్ఫేస్. ఎస్. ఈ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఏందయ్యా, క్యూబ్ కానీ సిలిండర్ కానీ ఇవన్నీ ఏంది క్లోజ్డ్ సర్ఫేస్. ఫుట్బాల్ కానీ అదంతా క్లోజ్డ్ సర్ఫేస్. ఆ క్లోజ్డ్ అంటే ఒక సిలిండర్ లోపల, ఒక క్యూబ్ లోపల ఒక ఛార్జ్ ఇట్లా ఉంచినప్పుడు అక్కడ నుంచి వచ్చే ఫ్లక్స్, ఇప్పుడు ఏంటి ఫ్లక్స్ ఎంత 1 2 3 4 5, ఇగో 5 ఫ్లక్స్ వచ్చింది. అంటే ఈ క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత ఉంటుందట, క్యూ ఇన్సైడ్ లోపల ఉన్న ఛార్జ్ ఎంత ఉందో దాన్ని ε0 తో డివైడ్ చేస్తే
అప్పుడు ఈ క్లోజ్డ్ బాడీ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్ అనమాట. అది మనం గాస్ లా ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్పాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ది గాస్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఆల్వేస్ జీరో అన్నారు. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇదేంది 3D సర్ఫేస్. 3D అంటే ఏంది ఇక్కడ? క్లోజ్డ్ సర్ఫేస్. ఎస్. ఇప్పుడు ఇది క్లోజ్డ్ సర్ఫేస్ రా. ఇందులో మ్యాగ్నెట్ ఉంచాను నేను, నార్త్ పోల్ సౌత్ పోల్. నార్త్ నుంచి ఎప్పుడైనా బయటకు వస్తాయి కదా లైన్స్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్. దీని లోపలికి వస్తాయి కదా ఇట్లా. ఇదో అవుట్వార్డ్ ఫ్లక్స్ ఉంటుంది. దీన్ని ఏమంటారు బాబు? అవుట్వార్డ్ ఫ్లక్స్. దీని ఏమంటారు చిన్న? ఇన్వార్డ్ ఫ్లక్స్. ఇన్వార్డ్ ఫ్లక్స్. అవుట్వార్డ్ ఫ్లక్స్, ఇన్వార్డ్ ఫ్లక్స్. ద అవుట్వార్డ్ ఫ్లక్స్ అంటే ఇక్కడ ఎంత? 1 2 3 లైన్సేగా. కాబట్టి ఇది అవుట్వార్డ్ కాబట్టి ఏమనాలి దీన్ని? +3 అనాలి. ఇన్వార్డ్ ఫ్లక్స్ అంటే ఇక్కడ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనమాట. ఇది ఈజ్ ఈక్వల్ టు -3. +3 -3. సో ఇన్వార్డ్ ఫ్లక్స్, అవుట్వార్డ్ ఫ్లక్స్ +3, ఇన్వార్డ్ ఫ్లక్స్ -3. నెట్ ఫ్లక్స్ ఏమైంది? ఈ బాడీ నుంచి పోయిన టోటల్ నెట్ ఫ్లక్స్ బయటికి వెళ్ళిపోయింది, లేదా నెట్ ఫ్లక్స్. సో నెట్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరోగా. +3 -3 0. అందుకనే టోటల్ ఫ్లక్స్ అరౌండ్ ద క్లోజ్డ్ సర్ఫేస్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఎంతైతే బయటకు వస్తుందో అంతే లోపలికి వెళ్తుందిగా. కాబట్టి నెట్ ఫ్లక్స్ అంటే 0. అది మనం మ్యాగ్నెటిజంలో నేర్చుకున్నాం, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో. నెక్స్ట్ థర్డ్ లా ఏంటి? ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇందాకే చెప్పాను. ఫారడే ఏం చెప్పాడు? చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూజెస్ ఈఎంఎఫ్, లేదా చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూజెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇగో ఫస్ట్ది చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూజెస్ అంటే E ఈజ్ ఈక్వల్ టు ఏంది? -d∅b/dt, లేదా ఆర్ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చూడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ద క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? -d∅b/dt. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూసెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదేగా ఫారడేస్లో. థర్డ్ది. ఫోర్త్ది చూద్దాం. మ్యాక్స్వెల్ ఏం చెప్పిండు? చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసిందిగా. ఏది? 2 ప్లేట్స్ మధ్యలో చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసింది. అక్కడ ఏం ఫార్ములా రాసినాం మనం? ఆంపియర్స్ లా. అంటే ఏం రాయాలి మనం ఆంపియర్స్ లా? ఇంటిగ్రల్ ఆఫ్ E బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది అక్కడ? μ0 × IC + ID. ఐడి ఏమన్నా మనం? సరే ఐడి. సో ఇంటిగ్రల్ ఆఫ్ E బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న? μ0 × ICని I అన్నాం. ID అంటే ఏంది? ε0 d∅e/dt. ఇదే కదా ఆంపియర్స్ మ్యాక్స్వెల్ లా అంటే. ఇలా 4 ఫార్ములా చెప్పాడు అతను కదా. అంటే ఈ 4 ఫార్ములాస్ అతనేం కనుక్కోలేదు. ఇది ఒకటే, లాస్ట్ది ఒకటే మ్యాక్స్వెల్. కానీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటారు వీటి 4. ఎందుకంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిజాన్ని మొత్తాన్ని స్టడీ చేసి ఒక 4 ఫార్ములాస్ని బయటకు తీశాడు. ఈ 4 ఫార్ములాస్ గుర్తుంటే చాలు, ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఏ కాన్సెప్ట్ అయినా దీనిని దాటి వెళ్ళదు అన్నట్టు దాని మీనింగ్. రైట్ అమ్మా? రైట్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ కెపాసిటర్ ఈస్ ఛార్జింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10⁶ వోల్ట్ పర్ సెకండ్ అన్నట్టే. వోల్ట్ పర్ సెకండ్ అంటే ఏంటి? dV/dtగా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ అంటే ఇదేగా. ఎంత అది? 10⁶ వోల్ట్. పొటెన్షియల్ అంటే వోల్ట్, టైం అంటే సెకండ్. ఓకే రైట్. ఇఫ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ది కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఇచ్చాడు 2 మైక్రోఫారెడ్. 2 మైక్రోఫారెడ్ అంటే 2 × 10⁻⁻6 ఫారెడ్. ఓకే రైట్. ఎస్. డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కెపాసిటర్ విల్ బి. డిస్ప్లేస్మెంట్ కరెంట్ కావాలట. ID ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది మనకు కావాల్సింది. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్కి ఫార్ములా ఇందాకే చెప్పాను, డెరివేషన్.
ఏది డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ అండ్ పొటెన్షియల్ రిలేషన్ చెప్పానా. సో సి ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి ఇది. సో ఐడి ఈజ్ ఈక్వల్ సి అంటే ఏది నాన్న 2 into 10 power minus 6 ఓకే. dv by dt 10 power 6 plus 6 minus 6. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 కరెంట్ కాబట్టి యూనిట్ ఆంపియర్. సో 2 ampere is right answer. Second option is right. Clear? Right. Next. So question, figure shows a capacitor made of 2 circular plates each of radius 12 centimeter. ఇగో ఈ 2 circular plates కెపాసిటర్ ఉందట, దాని ఈచ్ ప్లేట్ రేడియస్ ఎంత ఉందటమ్మా 12 సెంటీమీటర్. సెంటీమీటర్ మీటర్లో కన్వర్ట్ చేద్దాం. 10 into -2 10 power -2 మీటర్. అప్పుడు సర్క్యులర్ ప్లేట్ కదా, సర్క్యులర్ షేప్లో ఉంటే దాని ఏరియా ఏమైంది బాబు πr² అయిందిగా. పై అంటే ఎంత 3.14 ఇంటూ ఆర్ అంటే రేడియస్ అంటే ఇదేగా 12 into 10 power -2 హోల్ స్క్వేర్. రైట్. ఏరియా ఆఫ్ ది ప్లేట్ కూడా వచ్చింది. అండ్ సపరేటెడ్ బై ఈ 2 ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ ఎంత ఇచ్చాను నాన్న 5 millimeter. మిల్లీమీటర్లు కూడా మీటర్లో కన్వర్ట్ చేద్దాం. 5 into 10 power -2 మీటర్ -3 మీటర్. ఎస్. అండ్ చార్జ్డ్ బై అన్ ఎక్స్టర్నల్ సోర్స్ అంటే ఈ కెపాసిటర్ని ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ చేసినట్టు అంటే బ్యాటరీ కదా. అప్పుడు అందులో ఫ్లో అయ్యే కరెంట్ అంటే దీన్ని ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ చేసాం అనుకో, అంటే ఇట్లా ఉందా ఆ కెపాసిటర్ ఎక్స్టర్నల్ సోర్స్ అంటే ఇదనమాట. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఇచ్చాడు అంటే కండక్షన్ కరెంటేగా. ఎంత కండక్షన్ కరెంటు 0.15 ఆంపియర్. ఎస్. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ చూడు, ఫైండ్ ద కెపాసిటెన్స్ అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోండి. ఫస్ట్ కెపాసిటెన్స్ కనుక్కుందాం, తర్వాత రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ కనుక్కుందాం. కెపాసిటెన్స్ అంటే ఏంది నాన్న కెపాసిటీ ఆఫ్ ది కెపాసిటర్. కెపాసిటర్ యొక్క కెపాసిటీ ఫార్మ్ ఏంది ε0 A/Dనేగా. ఎస్. ε0 అంటే ఏంది నాన్న ε0 అంటే ఇక్కడ ఇచ్చాడుగా వాల్యూ 8.85 into 10 power -12 8.85 into 10 power -12 ఇంటూ ఏరియా అంటే ఏంది నాన్న 3.14 into 12 into 10 power -2 హోల్ స్క్వేర్ బై డి డిస్టెన్స్ 5 into 10 power -3 5 into 10 power -3. సో కెపాసిటీ ఆఫ్ ది కెపాసిటర్ రావాలంటే దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 80.1 into 10 power -12 ఫారెడ్ వస్తుంది. అంటే కెపాసిటీ ఆఫ్ ది కెపాసిటర్ కనుక్కున్నాము. రైట్. తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎలా చూద్దాం. డివి బై డిటి కనుక్కోమన్నాడు. డివి బై డిటి అంటే నేను డిస్ప్లేస్మెంట్ కరెంట్కి కెపాసిటీకి డివి బై డిటికి రిలేషన్ చెప్పే ఫార్ములా ఇదేగా చెప్పేది నేను కదా. మనకి మరి ఆ కెపాసిటర్లో ఎక్స్టర్నల్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత ఇచ్చాడు ఐసీ కరెంట్ అని ఐడి కూడా ఉంచగా. కండక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ కదా, ఎంత ఇచ్చాడు 0.15 ఆంపియర్ కదా. ఇప్పుడు దీని నుంచి మనకి డివి బై డిటి కావాలి. డివి బై డిటి ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న ఐడి బై సి. ఐడి అంటే ఐసీనేగా 0.15 ఆంపియర్ బై సి అంటే ఇందాక వచ్చిందిగా 80.1 into 10 power -12 వచ్చింది కదా. సో ఈ డివి బై డిటిని దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేయాలి. అప్పుడు మనకు 1.87 into 10 power 9 పొటెన్షియల్ అంటే వోల్ట్స్, టీ అంటే సెకండ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేనమ్మా. అయితే ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంది ఫైండ్ ద కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ అంటే ఇగో ఇది చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే డివి బై డిటి కనుక్కున్నాం. సెకండ్ ఏంటి అబ్టైన్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ అక్రాస్ ద ప్లేట్స్. ఇప్పుడు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ డిస్ప్లేస్మెంట్, ఇందులో ఫ్లో అయ్యే కండక్షన్ కరెంట్ ఇచ్చాడు. ఎంత కండక్షన్ కరెంట్ 0.15. మరి డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏంటి అంటాడు. ఈ రెండింటి మధ్య ఫ్లో అయ్యే డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏంటి అంటాడు. మరి డిస్ప్లేస్మెంట్ కరెంటు కండక్షన్ కరెంటు రెండు సేమ్గా అంటే ఇది కూడా ఎంత అయితే 0.15 ఆంపియర్. ఎస్. థర్డ్ది ఈచ్ కిర్చాఫ్ ఫస్ట్ రూల్ వ్యాలిడ్ అట్ ఈచ్ ప్లేట్ ఆఫ్ ది కెపాసిటర్. ఎస్. కిర్చాఫ్ ఫస్ట్ రూల్ ఈ ఈచ్ ప్లేట్కి వ్యాలిడా అప్లికేబుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే 2 కరెంట్స్ని యాడ్ చేస్తాం కదా, ఐసీ ప్లస్ ఐడి అంటాం కదా మన మ్యాక్స్వెల్ రూల్, సమ్ ఆఫ్ ది కరెంట్స్. కాబట్టి వ్యాలిడ్ ఆర్ నాట్ వ్యాలిడ్? వ్యాలిడ్. ఎస్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్?
సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ బిట్వీన్ ద స్క్వైర్ ప్లేట్ ఆఫ్ సైడ్ 1 సెంటీమీటర్ ఆఫ్ కెపాసిటర్ అన్నాడు. అంతేనా? వెరీ గుడ్, వెరీ నైస్. ఇగో దిస్ ఈజ్ కెపాసిటర్ కదా. ఎస్, ఈ కెపాసిటర్ ఈ స్క్వైర్ ప్లేట్ ఆఫ్ సైడ్ 1 సెంటీమీటర్ అట. అంటే ఇది స్క్వైర్ ప్లేట్ ఆఫ్ సైడ్ అట. ఇలాంటి కెపాసిటర్ కాదు, అది స్క్వైర్ ప్లేట్ ఆఫ్ సైడ్. సర్క్యులర్ కెపాసిటర్ కాదు, ఇది ఎట్లుందనమాట కెపాసిటర్ ఇట్లా. రైట్, దీని ఏరియా ఏమైంది ఇప్పుడు? ఏరియా అంటే ఏంది? 1 సెంటీమీటర్, వన్ సైడ్ 1 సెంటీమీటర్ అంటే దీని స్క్వైర్ ప్లేట్ కాబట్టి ఏంది ఇక్కడ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న 1 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇది 10⁻⁻² మీటర్స్లో కన్వర్ట్ చేస్తే అంతేనా? హోల్ స్క్వేర్ మీటర్ స్క్వేర్. సో ఏరియా ఏమైంది నాన్న 10⁻⁻4 మీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ప్లేట్ ఆఫ్ కెపాసిటర్ కనుక్కున్నాను. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈ చేంజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్, ఈ రెండింటి మధ్య ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు, అంటే dE/dt. సో dE/dt ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ 3 × 10⁻6 వోల్ట్ ఫర్ మీటర్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంతేనమ్మా? ఎస్. ఇప్పుడు ఏం కావాలా? వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ అన్నాడు. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ అన్నాడు. మరి డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏంటి ఇక్కడ? ఐడికి ఫార్ములా ఏంది నాన్న? ఐడి ఈజ్ ఈక్వల్, అంతేనా డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఐడి ఈజ్ ఈక్వల్ జనరల్గా డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ε0A అంటే ε0A ఇంటూ dE/dt అంటుంది. ε0A ఇంటూ dE/dt. సో ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ చూడ ε0 అంటే 8.85 ఇంటూ 10⁻⁻12 ఇంటూ ఏరియా, ఏరియా అంటే ఆల్రెడీ 10⁻⁻4. dE/dt అంటే 3 × 10⁻6, 3 × 10⁻6. సో ఐడి ఈజ్ ఈక్వల్, అంతేనా? ఇక్కడ దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి 2.7 ఇంటూ 10⁻⁻9 ఆంపియర్స్ వస్తుంది. సో ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ దిస్ ఈస్ విల్ గెట్ 2.7 ఇంటూ 10⁻⁻9 ఆంపియర్స్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? రైట్. నెక్స్ట్, a capacitor has been charged by a DC source. What is the magnitude of conduction and displacement current when it is fully charged? చార్జ్ అవుతుందండి. ఇప్పుడు ఇది కెపాసిటర్, ఈ కెపాసిటర్ అట ఫుల్లీ చార్జ్డ్ అట, ఫుల్గా చార్జ్ అయిపోయింది అంటాడు. ఫుల్లీ చార్జ్డ్ అంటే చూడు ఇక్కడ ఫుల్లీ చార్జ్డ్ అంటే మొత్తం ఛార్జ్ అయిపోయింది అనమాట. మొత్తం ఛార్జ్ అయిపోయినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందిగా, మారదు. అరే ఈ 2 ప్లేట్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫుల్లీ చార్జ్డ్, ఫుల్గా ఛార్జ్ అయిపోయింది. ఈ ప్లేట్ మీదకి ఎంత పాజిటివ్ ఛార్జ్ రావాలో, ఈ ప్లేట్ మీదకి ఎంత నెగిటివ్ ఛార్జ్ రావాలో అంతా వచ్చేసింది. నువ్వెంత ఛార్జింగ్ పెట్టినా ఇది ఛార్జ్ అవ్వదు. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ ఛార్జింగ్ పెట్టడం స్టార్ట్ చేసినాం, 0% ఉంది ఫస్ట్, నీకు ఒక 20 మినిట్స్ తర్వాత నీకు ఒక 30% ఎక్కింది, ఇంకా కొంత టైం తర్వాత 60%, ఇంకా కొంత టైం తర్వాత 100% అయింది. 100% తర్వాత కూడా నువ్వు ఛార్జింగ్ పెడతానే ఉన్నావు అనుకో, నీ ఛార్జ్ అనేది వైర్ నుంచి వస్తుంది కానీ ఆ సెల్లులోకి వెళ్ళదుగా ఛార్జ్, వెళ్దా? ఫుల్ ఛార్జ్ అయినప్పుడు నువ్వు మళ్ళీ ఛార్జింగ్ పెట్టినా ఉపయోగం లేదు, ఆ ఛార్జ్ అలా ఆ మొబైల్ తీసుకోదు. అట్లాగే ఇది కూడా అంతే, ఛార్జింగ్ పెట్టని ఇది ఫుల్ ఛార్జ్ అయిపోయింది అంటే ఎంత ఛార్జ్ రావాలో అంత ఛార్జ్ వచ్చింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది రెండు ప్లేట్స్ మధ్యలో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది ఇక్కడ? కాన్స్టెంట్. ఫుల్ ఛార్జ్ అయినప్పుడు ఎట్లుంటుందా? కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుందా? అసలు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎప్పుడు ఏది ప్రొడ్యూస్ చేసేది? ద చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తా డిస్ప్లేస్మెంట్ కరెంట్. కానీ ఈ రెండింటి మధ్య ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? కాన్స్టెంట్. ఎలా తెలుసు ఈ కాన్స్టెంట్ అని? ఫుల్లీ ఛార్జ్ అన్నట్టుగా, ఫుల్గా ఛార్జ్ అయిపోయింది అట్టుగా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డస్ నాట్ ప్రొడ్యూసెస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. అంటే ఇక్కడ ఆ రెండింటి మధ్య డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎంత నాన్న? 0. మరి బట్ హియర్ మనకు ఒక విషయం తెలుసు, కండక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ కదా. మరి డిస్ప్లేస్మెంట్ కరెంట్ 0 అయినప్పుడు కండక్షన్ కరెంట్ కూడా ఏమైందన్నా? 0. విచ్ ఆప్షన్ ఇస్ రైట్?
ID, IC is equal to 0. Second option is right. Clear? Right. Next, a 100 ohm resistance and capacitor of 100 ohm reactance are connected in series. For example, 100 ohm resistor అంటే ఇది, అండ్ కెపాసిటర్ అట, కెపాసిటర్ అంటే ఇది అనమాట. దీన్ని ఏసీ సోర్స్కి కనెక్ట్ చేశాడు. ఆల్టర్నేట్ కరెంట్లో వస్తుంది ఇలాంటి ప్రాబ్లం. ఆల్రెడీ ప్రీవియస్ లెసన్ ఆల్టర్నేట్ కరెంట్లో మనం నేర్చుకున్నాం, రైట్? అయితే చూడండి, దీని రెసిస్టెన్స్ ఎంతట? ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఇచ్చాడు 100 ఓం. కెపాసిటర్ యొక్క రెసిస్టెన్స్ ఏంది? ఎక్సీ అంటంగా. కెపాసిటివ్ రియాక్టాన్స్ అంటాం. కెపాసిటర్లో ఉండే రెసిస్టెన్స్ని కెపాసిటివ్ రియాక్టాన్స్ అంటే ఎంత బాబు? ఇది కూడా 100 ఓం. మరి ఈ బ్యాటరీకి ఎంత వోల్ట్ని, ఇగో సోర్స్ ఎంత బ్యాటరీకి? ఇది విఆర్ఎంఎస్ అంటుంది. ఏమి ఇవ్వకపోతే ఆర్ఎంఎస్ అని చెప్పిన కానీ, యావరేజ్ వోల్టేజా ఆర్ఎంఎస్ వోల్టేజా ఇవ్వకపోతే ఆర్ఎంఎస్, విఆర్ఎంఎస్. ఇగో ఈ వోల్టేజ్ ఎంత వోల్టేజ్ సప్లై చేశాడు? 220 volts, రైట్? సో 50% చార్జ్డ్, పీక్ వాల్యూ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అన్నాడు. కెపాసిటర్ ఎంత ఛార్జ్ అయిందట? ఇగో ఇక్కడ ఉన్న కెపాసిటర్ ఎంత ఛార్జ్ అయిందట? 50% ఛార్జ్ మాత్రమే అయిందట. 100, ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం చెప్పి నేను, 100% ఛార్జింగ్ అయితే ఈ 2 ప్లేట్స్ మధ్యలో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్. మరి ఈ 2 ప్లేట్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 50% మాత్రమే ఇది ఛార్జ్ అయిందట. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంటా, చేంజింగా? చేంజింగ్. ఇంకా 100% రాలేదు దీని మీద ఛార్జ్, 50% అయింది. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు ఏమైతుంది? చేంజ్ అవుతుంది. 100% అయితే కాన్స్టెంట్, రైట్? అదేం కనుక్కోమన్నాడు ఫైనల్లీ? ద పీక్ వాల్యూ ఆఫ్ కరెంట్. పీక్ వాల్యూ ఆఫ్ కరెంట్ అంటే ఏంది? I0 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. మనకు ఫార్ములా తెలుసురా బాబు, ఏంటది? చూడు, ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్, లేదా ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఏందమ్మా? I0/√2. ఆర్ఎంఎస్ కరెంట్ ఫార్ములా I0/√2. నీకు I0 కావాలంటే ఏందిరా బాబు? I0 ఈజ్ ఈక్వల్ ఏమైంది నాన్న? IRMS ఇంటూ √2. ఇది కావాలి నీకు. IRMS ఇంటూ √2 ఇది కావాలి. సో కాబట్టి దాన్ని మనం తెలుసుకున్నాం. చూడండి, ముందు నీకు I0 కావాలంటే IRMS తెలియాలి ఖచ్చితంగా, రైట్? ముందు ఇందులో జెడ్ అంటే టోటల్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ కనుక్కుందాం. ఇది ఇండివిజువల్, ఓన్లీ రెసిస్టర్లో ఉన్న రెసిస్టెన్స్ ఇది, ఓన్లీ కెపాసిటర్లో ఉన్న రెసిస్టెన్స్ ఇది. టోటల్ డయాగ్రామ్లో, టోటల్ సిస్టంలో ఉన్న రెసిస్టెన్స్ని మనం ఇంపిడెన్స్ అంటాం, జెడ్ అంటాం. ఆల్రెడీ ఆల్టర్నేట్ కరెంట్లో మనం నేర్చుకున్నాం. ఎక్కడ ఫార్ములా ఏంది? అక్కడ R² ప్లస్ XC². ఇది ప్లస్, ఇది కదా టోటల్ కాంబినేషన్లో ఉన్న రెసిస్టెన్స్ ఇది. R అంటే ఏంటి? 100². వచ్చినోడా, ఇది కూడా ఎంతమ్మా? 100². దట్ ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ √2గా. జెడ్ అంటే ఇంపిడెన్స్, ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్సేగా. ఈ టోటల్ ఆర్సీ సర్క్యూట్ ఉంటుంది. ఈ టోటల్ ఆర్సీ సర్క్యూట్లో ఉన్న రెసిస్టెన్స్ 100 ఇంటూ √2. బట్ మనకు కావాల్సింది ఏంటి? I0 కావాలి. అంటే I0 అంటే పీక్ వాల్యూ ఆఫ్ కరెంటే కదా ఆయన అడిగింది. అయితే I0 కావాలంటే IRMS కావాలిగా. IRMS ఎలా వస్తుంది నాన్న? IRMS ఈజ్ ఈక్వల్ VRMS బై, ఎందుకంటే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ బై రెసిస్టెన్స్. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్. ఏ పొటెన్షియల్? RMS. పొటెన్షియల్ బై రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటిది? జెడ్. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ R కాదు, XC కాదు, టోటల్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ అనమాట జెడ్. VRMS ఆల్రెడీ తెలుసు మనకి 220. ఎస్ బై జెడ్ అంటే ఏంది నాన్న? జెడ్ అంటే 100 ఇంటూ √2. ఎస్ అంతేనా? సో ఐఆర్ఎంఎస్ వచ్చిందంటే I0 వచ్చినట్టేగా. I0 అంటే ఏందమ్మా? I0 ఈజ్ ఈక్వల్ టు IRMS ఇంటూ √2 కదా. ఎస్ IRMS అంటే కష్టపడి కనుక్కున్నాం మనం. 220/100 ఇంటూ √2 కథం, 0 కథం, 22/10 దట్ ఈజ్ ఈక్వల్ 2.2 ఆంపియర్. సో పీక్ వాల్యూ ఆఫ్ కరెంట్ 2.2 ఆంపియర్. దిస్ ఈజ్ ద కరెక్ట్. ఓకే, క్లియర్? రైట్. వాట్ ఈజ్ అన్ ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వోల్టేజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ 10 ఆంపియర్ అట.
చూడు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఇచ్చాడు రా. డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎంతమ్మా? 10 ఆంపియర్. ద స్పేస్ బిట్వీన్ ద ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ ఆఫ్ 1 మైక్రోఫారెడ్. మనం తీసుకున్న ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటీ ఎంతట? 1 మైక్రోఫారెడ్ అట, అంటే 10⁻⁻6 ఫారెడ్. ఏమనుకో, వాట్ ఈస్ ద ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వోల్టేజ్ అన్నాడు. అంటే డివి బై డిటి ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇది కావాలి మనకు. అదేనా? ఆల్రెడీ మనం డిస్ప్లేస్మెంట్ రిలేషన్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అండ్ కెపాసిటీ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ రిలేషన్ ఫార్ములా ఇదేగా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది క్లియర్గా. సో అతను అడిగింది ఏంటి? డివి బై డిటి అడిగాడు, డివి బై డిటి. సో ఫ్రమ్ దిస్ వన్ డివి బై డిటి ఈజ్ ఈక్వల్ ఏమైంది నాన్న? ఐడి బై సి అవుతుంది. ఐడి అంటే 10 ఆంపియర్ బై సి అంటే ఏంది నాన్న? 10⁻⁻6, 10⁻⁻, దట్ ఈజ్ ఈక్వల్ 10⁻7 వోల్ట్ పర్ సెకండ్. వి అంటే వోల్ట్, టైం అంటే సెకండ్. సో 10⁻7 వోల్ట్ పర్ సెకండ్. ఫోర్త్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ రైట్. నెక్స్ట్, a parallel plate capacitor consists of two circular plate with radius r is equal 10 centimeter. అదేనా? ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఉన్నాయిగా, ఒక్కో కెపాసిటర్ యొక్క రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఎంత నాన్న? 10 సెంటీమీటర్. సెంటీమీటర్లు మీటర్లో కన్వర్ట్ చేద్దాం. ఇంటూ 10⁻⁻2 మీటర్, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అయింది నాన్న? 10⁻⁻1 మీటర్. ఓకే, ఒక్కో సర్క్యులర్ ప్లేట్ రేడియస్ అనమాట. బై డిస్టెన్స్, ఆ టూ ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ ఎంతట? డి ఈజ్ ఈక్వల్ 0.5 మీటర్. ఓకే, ద కెపాసిటర్ ఈజ్ బీయింగ్ చార్జ్డ్ అట్ యూనిఫామ్ రేట్ బై అప్లయింగ్ చేంజింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్లేట్స్. టూ ప్లేట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ని అప్లై చేస్తాం. క్యాలిక్యులేట్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫర్ ద కెపాసిటర్. అజ్యూమ్ దట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డ్యూ టు ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఓన్లీ and the rate which the electric field between the plates changing. ఇగో ఇది అంటే ఇదేంటి? దాని మీనింగ్ ఏంది? అక్కడ ఇచ్చింది ఏంది? డిఈ బై డిటి అన్నట్టు. ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ 5 into 10⁻13 వోల్ట్ ఫర్ మీటర్ సెకండ్. ఈకి ఫార్ములా గుర్తుందా? ఈజ్ ఈక్వల్ వి బై డి కూడా కదా. వి అంటే ఈ బై డి, వోల్ట్ ఫర్ మీటర్ అంటగా. వోల్ట్ ఫర్ మీటర్, సారీ, వోల్ట్ ఫర్ మీటర్, వోల్ట్ ఫర్ మీటర్, వోల్ట్ ఫర్ మీటర్. ఇది సెకండ్ కాదు, ఇది వోల్ట్ ఫర్ మీటర్ అన్నట్టు. ఓకే రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ? క్యాలిక్యులేట్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ అట. డిస్ప్లేస్మెంట్ కరెంట్ కనుక్కుంటాడు. అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఐడినేగా. ఐడి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్. సో మనకు తెలుసు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫార్ములా ε0 A ఇంటూ డిఈ బై డిటి. ఒకవేళ ఫ్లక్స్ ఇచ్చాడు అనుకో బాబు, ε0 ఇంటూ d∅ బై డిటి అయింది. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చేంజ్ ఇచ్చాడు అనుకో, ε0 A అని అర్థం. రైట్, వెరీ గుడ్. ε0 అంటే 8.85 ఇంటూ 10⁻⁻12 వచ్చినోడా. ఏరియా, ఏరియా ఏరియా ఇవ్వలేదు ఇక్కడ. ఏరియా ఆఫ్ ది ప్లేట్ అంటే ఏది? ఏరియా అంటే πr² కదా, πr² కదా. పై అంటే ఏంది ఇక్కడ? ఏరియా. పై అంటే ఏంది? 3.14 ఇంటూ ఏరియా రేడియస్ స్క్వేర్. రేడియస్ స్క్వేర్ అంటే ఇదంతా 10⁻⁻1 హోల్ స్క్వేర్ గా. 10⁻⁻1 హోల్ స్క్వేర్ అంటే 10⁻⁻2 కదా. ఇంటూ డిఈ బై డిటి, ఆల్రెడీ డిఈ బై డిటి ఇచ్చాడు. 5 into 10⁻13, 5 into 10⁻13, right? So after calculation we will get 13.9 ampere. 13.9 ampere. This is the correct answer. Okay na? ఇది 5 into 10⁻13 volt per meter. Volt per meter, wrong పడింది. Right, okay. ఇక్కడ a parallel plate capacitor is changed to 100 into 10⁻⁻6 coulomb. A parallel plate capacitor is changed 100 into 10⁻⁻6 due to radiation falling from radiation source. The plate loses charge at the rate of
2 × 10⁻⁻7 ఉన్నదట. ఎంత లాస్ అవుతుందట ప్లేట్ ఇది? dq/dt. అంటే టీ టైములో ఇంత లాస్ అవుతుంది ఛార్జ్. ఎంత ఛార్జ్ లాస్ అవుతుందట అది? 2 × 10⁻⁻7 కూలుమ్. ఛార్జ్ అంటే కూలుమ్, టీ అంటే టైం, కూలుమ్ పర్ సెకండ్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్. మరి డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏంటి అని అడుగుతాడు. మరి dq/dt అంటే ఏందమ్మా? కండక్షన్ కరెంట్ కదా. అంటే ఇండైరెక్ట్ గా dq/dt అంటే ఇదేంది? కండక్షన్ కరెంటేగా. మరి కండక్షన్ కరెంటు డిస్ప్లేస్మెంట్ కరెంటు రెండు సేమ్ గా. అంటే కండక్షన్ కరెంట్ ఇదైతే డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా అంతేగా, 2 × 10⁻⁻7 కూలుమ్ పర్ సెకండ్. సో 2 × 10⁻⁻7 ఆంపియర్. సార్ ఆంపియర్. dq/dt అంటే ఆంపియర్ అన్నట్టే కదా దీన్ని కూడా. 2 × 10⁻⁻7 ఆంపియర్. ఎందుకంటే dq/dt కూలుమ్ పర్ సెకండ్ అన్న దాని ఆంపియరే కదా అనేది. 2 × 10⁻⁻7 ఆంపియర్. థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A parallel plate capacitor of capacitance 20 microfarad. Parallel plate capacitor capacity ఇచ్చాడమ్మా 20 microfarad. అంటే ఏదో మీది 20 × 10⁻⁻6 farad. ఓకే రైట్. ఈజ్ బీయింగ్ చార్జ్డ్ బై వోల్టేజ్ సోర్స్ whose potential charging at the rate of 3 volt per second. ఎందుకంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ని మనం బ్యాటరీ కనెక్ట్ చేసినాం కదా. అంటే బ్యాటరీకి అప్లై చేసిన రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే ఇది dv/dt ఇచ్చాడు. ఎంత? 3 volt per second. v అంటే వోల్ట్, t అంటే టైం, సెకండ్స్. సో ద కండక్షన్ కరెంట్ త్రూ ద కనెక్టింగ్ వైర్, ప్యారలల్ ప్లేట్స్ కనెక్ట్ చేసిన వైర్ నుంచి కండక్షన్ కరెంట్ ఫ్లో అవుతుందట. డిస్ప్లేస్మెంట్ కరెంట్ త్రూ ద ప్లేట్ ఆఫ్ ది కెపాసిటర్ వుడ్ బి. అంటే కండక్షన్ కరెంట్ కావాలి, డిస్ప్లేస్మెంట్ కరెంట్ కావాలి. అరే కండక్షన్ కరెంట్ కనుక్కున్నా, డిస్ప్లేస్మెంట్ ఏ రెండిట్లో ఏదో ఒకటి కనుక్కున్నా రెండు సేమ్ కదా. కండక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ కదా. ఎస్ వెంకట్, ఎస్. ఇప్పుడు ఆల్రెడీ వి నో దట్ రిలేషన్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అండ్ కెపాసిటీ అండ్ పొటెన్షియల్ ఏంటది? C/dv/dt. ఇది ఎలాగ వచ్చిందో నేను చెప్పాను. ఎస్, ఐడి ఈజ్ ఈక్వల్, లేదా ఐడిని ఐసి కూడా అంటాలి మనం. సి అంటే ఆల్రెడీ 20 × 10⁻⁻6 ఇంటూ dv/dt 3. సో 3 × 2 20, 60 × 10⁻⁻6. కరెంట్ అంటే ఏందా ఇది? ఆంపియర్. 60 × 10⁻⁻6 అంటే కండక్షన్ కరెంట్ అదే, డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా అదే. కాబట్టి 60 మైక్రో ఆంపియర్ కదా ఇది. 60 మైక్రో ఆంపియర్ అంటాం కదా 10⁻⁻6 అంటే. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్. నెక్స్ట్, ఇక్కడ there may be a large region of space where there is no conduction current, but there is only. ఇక్కడ చూడండి, లార్జ్ రీజన్ ఆఫ్ స్పేస్ ఉందట, వేర్ దేర్ ఈజ్ నో కండక్షన్ కరెంట్ అట, బట్ దేర్ ఈజ్ ఓన్లీ. అంటే వైర్ కనెక్ట్ చేశాడు. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డ్యూ టు టైమ్ వేరింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అసలు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎట్లా ప్రొడ్యూస్ అని చెప్పాను నేను. చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఇగో చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఫస్ట్ ఆప్షన్ రైట్. ఇండ్యూస్డ్ కరెంట్ డ్యూ టు టైమ్ వేరింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుందా? రాదు. ఓన్లీ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేది ఓన్లీ డిస్ప్లేస్మెంట్ కరెంట్. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డ్యూ టు టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ డిపెండెంట్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గివ్స్ రైజ్ టు ఈచ్ అదర్. విచ్ లా గివ్స్ ఏ క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది స్టేట్మెంట్ అన్నాడు. ఇందులో ఏది రైట్ అంటాడు? ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, అంతే కదా. టైమ్ ఇండిపెండెంట్ అండ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇది చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫారడే లా అదేగా చెప్పింది. ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అదేగా. ఏంది ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్? చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఇండ్యూస్డ్ EMF or changing magnetic flux produces electric field. This is Faraday, right. Ampere Maxwell law కూడా ఉంది కదా. Ampere Maxwell law ఏంది? చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. అంటే టైం మీద డిపెండ్ అయ్యేది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిపెండ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే టైంతో పాటు ఆ రెండు చేంజ్ అవుతాయి. ఈయనేం చెప్పాడు? టైంతో పాటు
చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు, ఇతనే ఉన్నాడు చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు రైట్. ఫారడేస్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇలా కుదరదు కాబట్టి బోత్ ఏ అండ్ బి, కాబట్టి ఇది రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్. సో మ్యాచ్ ద కాలమ్ 1 విత్ కాలమ్ 2, కాలమ్ 1 కాలమ్ 2. ఇది ఆల్రెడీ మనకు వచ్చు కదా, చెప్పండి అమ్మా. ఇదేంటిది, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అంటే గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ కదా ఇది. ఏది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ద నెట్ చార్జ్ అన్నంగా ఇది. అంటే ఇది దేనికి కనెక్ట్ చేశాను దీన్ని, ఏది గాస్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇది గాస్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇగో ఇది కనెక్షన్. తర్వాత ఇదేంది, టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది గాస్ లా ఫర్ మ్యాగ్నెటిజం కదా, అది కూడా చెప్పాను కానీ. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నాం కదా, బి, ఇది బి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కదా. అంటే ఇదేంటి, ఫారడేస్ లా కదా, ఫారడేస్ లా ఇదే, ఎస్. అండ్ దిస్ ఈజ్ డి, ఇది మనకు తెలుసు ఆంపియర్స్ మ్యాక్స్వెల్ లా, మోడిఫికేషన్ అయిన తర్వాత ఇదేగా వచ్చింది. ఇది తప్పు, μ0 ఐసి ఇది లేదు, μ0 ε0 ఇంటూ d∅e/dt. ఓకే, దిస్ ఈస్ ఆంపియర్స్ లా. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ parallel plate capacitor made of circular plates each of radius r is equal to 60 centimeter. అంటే సర్క్యులర్ ప్లేట్ కెపాసిటర్ రేడియస్, ఈచ్ ప్లేట్ రేడియస్ 60 సెంటీమీటర్. ఈ కెపాసిటీ, మరి ఆ కెపాసిటర్ కెపాసిటీ ఎంతమ్మా, 100 పికోఫారెడ్. పికోఫారెడ్ అంటే 100 ఇంటూ పికో అంటే 10⁻⁻12 ఎఫ్, అంటే 10⁻⁻10 ఎఫ్. ఓకే, రైట్. సో మరి దీనికి ఏసీ సప్లై ఉంది కదా, ఈ కెపాసిటర్ ప్లేట్కి వోల్టేజ్ సప్లై ఎంత, వోల్టేజ్ సప్లై అట 230 వోల్ట్స్ అంటే ఆర్ఎంఎస్ అన్నట్టు, ఆర్ఎంఎస్ వోల్టేజ్. ఓకే, రైట్. ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చాడు, యాంగులార్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా, ఒమేగా అంటుందాన్ని 300 రేడియన్స్ పర్ సెకండ్. సో వాట్ ఈస్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కండక్షన్ కరెంట్ అన్నాడు. ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కండక్షన్ కరెంట్ ఏంటి అంటాడు. మరి ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కండక్షన్ కరెంట్ అంటే ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా, కరెంట్ అంటే ఏంది, పొటెన్షియల్ బై రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంది ఇక్కడ, ఎక్స్సి. ఎందుకని ఇక్కడ కెపాసిటర్ కదా, ఏసీ సోర్స్ కి కెపాసిటర్ కనెక్ట్ చేసిండు అయ్యా, కెపాసిటర్ కి ఏసీ సోర్స్ కనెక్ట్ చేసిండు. అంటే కెపాసిటర్ లో ఉన్న రెసిస్టెన్స్ ఏమంటాం మనం, ఎక్స్సి. ఇండక్టివ్ రియాక్టాన్స్ ఉంటుంది, సారీ కెపాసిటివ్ రియాక్టాన్స్ ఉంటుంది. కెపాసిటివ్ రియాక్టాన్స్ అంటే ఎక్స్సి, అంటే కరెంట్ అంటే పొటెన్షియల్ బై రెసిస్టెన్స్. మరి ఎక్స్సి కావాలిగా, ఎక్స్సి అంటే ఏంది నాన్న, విఆర్ఎంఎస్ బై ఎక్స్సి అంటే 1/ωc. వెరీ సింపుల్, దిస్ ఇస్ వచ్చిన విఆర్ఎంఎస్ అంటే ఏందమ్మా 230 volts 1/ωc. ఒమేగా అంటే 300, సి అంటే కెపాసిటీ 10⁻⁻10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ 230 ఇంటూ, ఇది పైకి వెళ్ళిపోద్ది కదా, 300 ఇంటూ 10⁻⁻10. దట్ ఈజ్ ఈక్వల్ 23 ఇంటూ 10, ఇది 3 ఇంటూ 100 ఇది, అంటే 23 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ 10, ఇక్కడ 100, 10 స్క్వేర్ 10 క్యూబ్, అంటే ఇక్కడ అయితే 10⁻⁻7. అంటే 23 ఇంటూ 3, ఇక్కడ చూడు, ఇక్కడ రాస్తాను, ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 3 9, 3 ఇంటూ 2 6 ఇంటూ 10⁻⁻7. -7తో ఏ ఆప్షన్ లేదుగా, కాబట్టి దీని ఏమవుతాం మనం 6 పాయింట్ అన్నప్పుడు ఇది 10⁻⁻6 అయ్యిదిగా, అంటే ఇది 6.9. 10⁻⁻6 అంటే మైక్రో కదా, మైక్రో ఆంపియర్. 6.9 ఇంటూ 6.9 మైక్రో ఆంపియర్ కరెంట్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో స్టూడెంట్స్, ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోండి. అవసరమైతే సెకండ్ టైం కూడా ఈ వీడియో వినండి. దీని తర్వాత ఇంకా 3 వీడియోస్ వస్తాయి. సో మొత్తం 4 వీడియోస్లో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోద్ది. ఖచ్చితంగా జేఈఈ మెయిన్స్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఓకేనా? రైట్.
థ్యాంక్ యూ వెరీ మచ్.